మీరు కూడా ధర్మవరంలో ఏ ప్రెస్ మీట్ చూసినా మీది గురువు శిష్యులు అన్నాడు మా నాయకుడు ఆయన. సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి స్ఫూర్తి మాకందరికి కూడా డెఫినెట్గా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎప్పుడు ఎంత గట్టిగా మనం ఎక్కడ జరిగినా నేను రాష్ట్రమంతా తిరిగా. నేను నీ కోటలు బద్దల కొడతా. అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఇక్కడికి వచ్చినాక ఈ క్యారెక్టర్ వేరే, అంటే ఈయన సిద్ధాంతాలు వేరే, ఈయన స్టైల్ వేరే. ఇంతకీ మీరు టీడీపీ నుంచి జనసేనలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? కొద్దిగా రాజకీయాలకు దూరం అయిపోదామని చెప్పేసి దాదాపు 2011 నుంచి నేను ధర్మవరం పట్టణానికి ఎటువంటి వనరులు అవసరం, అంటే ఏమేమి అవసరం అని మీరు అనుకుంటున్నారు? ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు? ధర్మవరం అంటేనే చేనేతకు పట్టుకు నిలయం, పట్టు పరిశ్రమకు నిలయం. చిలకం మధుసూదన్ రెడ్డి గారికి నమస్కారం. నమస్తే అండి విజయ్ గారు. సార్ బాగున్నారా? బాగున్నాను. రేగాటిపల్లి మధు ఒక 20 సంవత్సరాల కిందట దడదడలాడే పేరు అప్పట్లో. అప్పుడు నేడు చిలకం మధుసూదన్ రెడ్డి. ఈ మార్పుకు డిఫరెన్స్ ఏమంటారు? రేగాటిపల్లి అంటే మా సొంతూరు రేగాటిపల్లి. అక్కడ ఒకప్పుడు రేగాటిపల్లి అంటేనే అనంతపురం జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక ఫేమస్ నేమ్ అది. అంటే ఊరి పేరుతో నా పేరుతో ఊరికి, ఊరి పేరుతో నాకు అభినవ సంబంధం ఉంది. అంటే అంత రేగాటిపల్లి అంటే మధు అంటే రేగాటిపల్లి అనే విధంగా జిల్లాలో కానీ రాయలసీమలో కానీ ఎక్కడైనా కానీ అదొక ఫేమస్ అయిపోయింది అప్పుడు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్నటువంటి ఫ్యాక్షన్ పరిస్థితులు, అంటే ఫ్యాక్షన్ అనేది లేదు కానీ భూపోరాటం వలన ఆ భూపోరాటంలో భాగంగా అది ఫ్యాక్షన్గా అట్లా రూపాంతరం చెందింది తప్ప అది యాక్చువల్గా అయితే ఫ్యాక్షన్ కాదు. భూపోరాటాల్లో ఎక్కువ మంది అక్కడ గొడవలు అవి ఇవి జరగడం వల్ల రేగాటిపల్లి మధు అని చెప్పేసి ఒక ఫేమస్ అయిపోయింది అప్పుడు. గతం అంటే ఇప్పుడు రేగాటిపల్లి మధు అంటే నాకు తెలిసి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు తక్కువగా గుర్తిస్తారు. 55-60 ఇయర్స్ అబోవ్ అయితే రేగాటిపల్లి మధు అంటే గుర్తుపడతారు. ఇప్పుడు జనరేషన్ అంతా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల లోపల అంతా చిలకం మధుసూదన్ రెడ్డి అంటేనే గుర్తుపట్టేది ఎక్కువ మంది. ఇంకా మోస్ట్లీ జనసేనలోకి వచ్చిన తర్వాత చిలకం మధుసూదన్ రెడ్డి అనే రాష్ట్ర వ్యాప్తంగా అది అంటే ఆ పేరు అంటేనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాబట్టి మీరు జనసేన పార్టీకి. అవును. మీ పొలిటికల్ ఎంట్రీ ఏ విధంగా జరిగింది? యాక్చువల్గా నా పొలిటికల్ ఎంట్రీ సార్, నేను 1990లో మా ఫాదరు భూ పోరాటంలో అసూలు బాపారు. అంటే కొందరు భూభాకాసురులు అంటే పేదల భూములు, అంటే మా రేగాటిపల్లి విలేజ్ ధర్మవరం. మీ ఫాదర్ పేరు? శివరామరెడ్డి. ఓకే. అంటే రేగాటిపల్లి ధర్మవరానికి కలిసి ఉంటుంది, అంటే దగ్గరగా ఉంటాయి భూములు కానీ రేగాటిపల్లి భూములు ధర్మవరం భూములు అన్నీ కలిసే ఉంటాయి. అంటే అడ్జైనింగ్ కలిసిపోయి ఉంటుంది ఆల్మోస్ట్ భూములన్నీ కూడా. ఇక్కడ రేగాటిపల్లి ల్యాండ్ కాలనైజర్ సొసైటీ అని చెప్పేసి 1350 ఎకరాల భూమి ఉండింది. అది పేదలు వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళని. దాన్ని కొందరు భూస్వాములు, కొందరు దౌర్జన్యపరులు ఎస్సీలు బీసీల నుంచి లాగేసుకొని వాళ్ళు భూ కబ్జా చేసినప్పుడు దాన్ని మా ఫాదర్ కొద్దిగా అంటే కొన్ని కమ్యూనిజం భావాలు ఎక్కువ మా ఫాదర్కి. ఈ పేదలంతా పోయి మా కుటుంబం దగ్గర చేయడం వల్ల ఏమిటంటే అది ఏదైనా కానీ వాళ్ళకి ఇప్పించాలా, వాళ్ళ భూములు వాళ్ళకి కావాలని చెప్పేసి ఈ భూ పోరాటం స్టార్ట్ చేయడం, అంటే వాయిస్ పెంచడం ఏమైపోయిందంటే అప్పటికి చిన్నగా స్టార్ట్ అయింది యాక్చువల్గా చెప్పాలంటే. వాయిస్ పెంచి కొద్దిగా, అంటే అప్పుడు ఇయర్స్ అంటే 90స్లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆ టైంలో. అంటే అది 89-88 స్టార్ట్ అయింది, కానీ 90స్కి వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ ఉధృతం చెందే పరిస్థితి వచ్చినప్పుడు మా ఫాదర్ను కొందరు హత్య చేశారు. అంటే అందులో భాగంగా ఆ భూ పోరాటంలో భాగంగా అడ్డు తప్పించుకుంటే ఇంకా సమస్య ఉండదు, ఎందుకంటే వాల్యుబుల్ భూములు ధర్మవరం పక్కనే ఉంటాయి అని చెప్పేసి కొందరు అంటే అజ్ఞానంగా, అంటే వాళ్ళకు కూడా మూర్ఖత్వానికి పోయి చేశారు. యాక్చువల్గా చేయాల్సిన అవసరం లేదు అక్కడ. చర్చలు ఇది మాట్లాడుకొని చేసుకోవాల్సింది. చేయడం వల్ల ఏమైపోయిందంటే అప్పుడు మా ఫాదర్ చనిపోవడం వల్ల నేను ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా రాజకీయాల్లోకి రావడం, అంటే రాజకీయాల్లోకి కాదు ఫస్ట్ అనుకోవడం, ఆ భూపోరాటంలో భాగంగా రావాల్సి వచ్చింది. అది దాన్ని మనం నెరవేర్చాలి, ఆ భూములు ప్రభుత్వానికి అప్పచెప్పి పేదలకి పంచాలి. ఆ భూములు ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో, భూములు లేని నిరుపేదలు ఉన్నారో
వారికి పంచాలనే యొక్క లక్ష్యంతో నేను రావడం జరిగింది. వచ్చి 90s నుంచి 94 దాకా లాగదని 96 దాకా తీసుకొని వచ్చి 96లో దాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పి ప్రభుత్వం నుంచి ప్రజలకు పంచాం. లక్ష్యం సాధించారు. ఆ లక్ష్యం సాధించాం. మా ఫాదర్ కోరిక నెరవేర్చారు. తప్పకుండా అది మా ఫాదర్ కోరిక. మా యొక్క గ్రామాల్లో గ్రూప్స్ ఉంటాయి కదా, మా పార్టీ గ్రూప్, మాకు గ్రూప్ ఉంటుంది. ప్రతి గ్రామంలో కూడా గ్రూప్స్ ఉంటాయి. మా అందరి కోరిక, మా వాళ్ళ కోరిక. అందులో భాగంగా భూములన్నీ కూడా 1350 ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్పాం. మా ఫాదర్ కోరిక నెరవేర్చాం. ఆ భూముల్లో ఈరోజు ఎంతో సంతోషదగ్గ విషయం ఏమంటే 1000 కుటుంబాలు ఫ్యామిలీస్ హౌసెస్ ఇచ్చారు. గవర్నమెంట్ హౌసెస్ ఇచ్చింది. దాదాపు ధర్మవరంలో ఇంద్రమ్మ కాలనీ, కేతిరెడ్డి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, L1, L2 కాలనీలు కట్టారు. 1000 కుటుంబాలు. అవన్నీ కూడా మేము భూ పోరాటం చేసి ప్రభుత్వానికి అప్పచెప్పిన భూములు. అంటే ఇప్పుడు 1000 మంది పేదలు నివాసం ఉంటున్నారు ఆ కుటుంబాల్లో. ఆ విధంగా నేను రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో, మా ఫాదర్ తెలుగుదేశం పార్టీలో కంటిన్యూషన్ కావడం 96లో మా ఫాదర్ కోరిక నెరవేర్చడం జరిగింది. అప్పటి నుంచి కూడా యాక్టివ్ పొలిటీషియన్. 1995లో నేను సింగిల్ విండో ప్రెసిడెంట్గా కూడా అప్పుడు గెలిచాను. అప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాను నన్ను అప్పుడు 95లో. నాకు తెలిసి చిన్న వయసులో సింగిల్ విండో ప్రెసిడెంట్ నేనేమో అప్పుడు. ఆ చిన్న వయసులోనే సింగిల్ విండో ప్రెసిడెంట్ అయినాను. అట్లా నా రాజకీయ ప్రవేశం జరిగింది. 96 తర్వాత అంటే మీరు అప్పుడు అంటే రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక అంటే చైర్మన్స్గా కానీ ఎటువంటి ఆశలు లేకపోయారు? అంటే అప్పుడు వయసు రీతి నాకు చిన్న వయసు కొద్దిగా, అంటే తక్కువ వయసులో నేను రాజకీయాలకు వచ్చాను. చెప్పాను కదా, మా ఫాదర్ చనిపోయిన నాకు అంతా 17 years. చిన్న వయసులో రాజకీయాలకు వచ్చాను నేను. 17, 18 రన్నింగ్ ఏమో అప్పుడు నాకు. చిన్న వయసులో వచ్చాను నేను. అంత ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలనే కోరికలు అప్పుడు ఎంతసేపు ఈ భూములు ప్రజలకు ఇవ్వాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి. ఆ వయసులోనే అప్పుడు నా ఇంటెన్షన్ ఇది. నేను రాజకీయాలకు రావడమే, పోరాటాలు స్టార్ట్ చేయడమే, ప్రజలకు భూములు పంచాలి, పేద ప్రజలను ఆదుకోవాలి మనం అనే ఏకైక కోరిక. అంతేగాని ఏ రాజకీయ కోరికలు కానీ, ఏ పదవుల కోరికలు కానీ నేను రాజకీయాలకు రాలేదు వాస్తవానికి. 100% షూర్, అందరూ తెలుసు అది. ఓన్లీ మా ఫాదర్ ఇది కావడం, దాన్ని మనం నెరవేర్చాలి అనే ఉద్దేశంతో రావడం. కానీ యాదృచ్ఛికంగా నన్ను మా సింగిల్ విండో ప్రెసిడెంట్గా అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అక్కడ మాకు జిల్లాలో పరిటాల రవి ఉండేవాడు, పరిటాల రవి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా గుత్తా వెంకటనాయుడు ఉండేవారు. వీళ్ళంతా కూడా ఉన్నప్పుడు మనకు మసూదన్ రెడ్డి అయితే బాగుంటుంది సింగిల్ విండో ప్రెసిడెంట్ అని చెప్పి. అప్పుడు ఆ భూ పోరాటంలో మీకు రామచంద్రరెడ్డి గారు బాగా మినిస్టర్గా ఉండేవారు. మినిస్టర్ కాదు, ఆయన ఎంపీగా ఉన్నారు అప్పుడు. ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఫుల్ సపోర్ట్ చేశారంట. ఎస్ రామచంద్రరెడ్డి గారు. అప్పుడు ఇక్కడ ధర్మవరంకు మేము భూ పోరాటాలు చేసేటప్పుడు ఆయన హిందూపురం ఎంపీగా ఉండేవారు. ఆ భూ పోరాటాల్లో నాకు చేదోడు వాదోడుగా పరిటాల రవి గారు, ఎస్ రామచంద్రరెడ్డి గారు, గుత్తా వెంకటనాయుడు గారు, వీళ్ళంతా కూడా అంటే ఎంతవరకు సపోర్ట్ చేయాలో వాళ్ళంతవరకు సపోర్ట్ చేశారు. అంటే పొలిటికల్గా తెలుగుదేశం పార్టీలో నేను ఉండడం, వారు ఆ కాలంలో తెలుగుదేశం పార్టీలో ప్రముఖ పాత్ర పోషించడం, వారంతా కూడా చేదోడు వాదోడుగా నాకు సహకరించారు. ఖచ్చితంగా నేను తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా నాకు సహాయ సహకారాలు అందించారు. అప్పుడు ఎస్ రామచంద్రరెడ్డి గారితో కూడా నాకు మంచి సంబంధం ఉండేటప్పుడు. కొన్ని సందర్భాల్లో నేను అప్పుడు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే 2-3 సార్లు కమిషనర్ని కలవాలనుకుంటే కూడా ఆయన కారులోనే తీసుకెళ్ళిపోవడం. నాకు కొద్దిగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అప్పుడు నుంచి అప్పుడు పరిస్థితులు అట్టు ఉండేవి. అప్పుడు ఆయన కారులోనే నేను వెళ్ళేవాడిని. సెక్యూరిటీ ఆయన గన్మెన్స్ ఉండేవాళ్ళు కదా, ఆయన కారులోనే కూడా 2-3 సార్లు వెళ్ళాను నేను. ఆయన సహకారం కూడా బాగా ఇచ్చారు నాకు. అప్పుడు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారా, ఇప్పుడు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారా? అప్పుడు ఇబ్బందులు అంటే ఆ ఇబ్బందులు అప్పుడు కష్టాలు పడ్డా దాంట్లో ఆనందం ఉండేది కొద్దిగా. ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో కష్టాలు పడ్డాం, కానీ అందులోనే ఆనందం కూడా ఉండే. ఏంటంటే ఏదో ప్రజలకు చేసాం, ప్రజల కోసం చేస్తున్నాం, ప్రజల కోసం పోరాటం చేశాం, ప్రజల కోసం చేస్తున్నాం అనే ఒక తపన పట్టుదల ఉండింది. కానీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అదే నాటి సిద్ధాంతాలకి నేటి సిద్ధాంతాలకి చాలా. అప్పుడు ప్రజలు నాయకుడిని బాగా అభిమానించేవాళ్ళు. అంటే ఎక్కడైతే నాయకుడు ప్రజలకు సేవ చేస్తాడో అనే చేసేవాళ్ళు ఉంటే ప్రజలు కూడా నాయకుడిని బాగా అభిమానించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కొద్దిగా తక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఎంతసేపు ఎవరైనా నాయకులు కానీ, చాలామంది వ్యక్తులు కానీ రాజకీయాల్లో ఏమైపోయిందంటే స్వార్థం పెరిగిపోయింది.
ఎంతసేపు ఒక సంవత్సరం రాజకీయాలు చేస్తానే నాకేం నాకు ఆ పదవి కల్లా, నాకు ఈ పదవి కల్లా, నాకు ఆ స్టోర్ కల్లా, నాకు ఆ మిడ్ డే మీల్స్ కల్లా, చిన్న చిన్న నాయకులు కానీ చిన్న స్థాయి నుంచి ఇస్తారు. ఇంకొక రకమైనటువంటి డబ్బులు ఉన్న అయితే నాకు ఎమ్మెల్యే టికెట్ కల్లా సంవత్సరం రోజులు అలా రాజకీయ పార్టీలో తిరుగుతానే ఒక 50 కోట్లు 100 కోట్లు ఉంటే నాకు టికెట్ కల్లా, నేను టికెట్ తెచ్చుకోవాలా, నేను ఎమ్మెల్యే కల్లా, అదే పోతే మళ్ళీ మంత్రి కల్లా, ఈ పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు ఆ పరిస్థితులు ఉండేటివి కాదు. అప్పుడు ఎంతసేపు ప్రజలలో ఉన్న వాళ్ళకి అవకాశాలు వచ్చేటివి, ప్రజలలో గుర్తింపు ఉన్న వాళ్ళకి రాజకీయ పార్టీలు కూడా టికెట్లు ఇచ్చేటివి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఈ కార్పొరేట్ అయిపోయింది. ఇప్పుడు చూసాం కదా ముందు. దీనికి కారణం ముఖ్యంగా జగన్ రెడ్డి. ఆయన ఈ కార్పొరేట్ దీన్ని రాజకీయాలను అదాగా తీసుకెళ్తా ఉన్నాడు. ఆయన దాని నుంచి బయటికి రావాలి యాక్చువల్ చెప్పాలంటే. అప్పుడు రాజకీయాలు మళ్ళీ వస్తే చాలామంది అనుకుంటారు, కానీ అప్పుడైతే ఫ్యాక్షన్ నాగరికత తక్కువ అలా అప్పుడే బాగుండేది నాకు తెలిసి. ఎందుకంటే నేను అప్పటి కాలం చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. ఇప్పుడు కాలం చూస్తున్నా. ఇంకా 20 ఏళ్ళు చేసే ఓపిక ఉంది. ఇంకా 20 ఏళ్ళు చూస్తా రాజకీయాలు చేయగలను, చేస్తాను కూడా తప్పకుండా. ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్తా ఉంటారు, ఇంకా నాకు చాలా ఇప్పుడు నాకు 90స్లో రాజకీయాల్లోకి వచ్చారంటే దాదాపుగా 34 ఏళ్ళు అయిపోయింది, 35 సంవత్సరాలు అవుతుంది. చాలామంది 35 సంవత్సరాలు అయితే ఇంక రిటైర్డ్ అయిపోయే స్టేజ్ నాకు తెలిసి. నాకేం రిటైర్డ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా, చనిపోయేంత వరకు రాజకీయాల్లోనే ఉంటా. ఎందుకంటే ఎంతో కొంత మనం రాజకీయాల్లో ఉంటే ప్రజలకు సహాయం చేయగలం. ఇంటికాడ కూర్చొని సౌమ్య రామ అంటే మనం చేసేది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలు పోల్చుకున్నాం. నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం అప్పటి రాజకీయాల్లో అభిమానం, ఆత్మీయత ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు డబ్బు అంత కార్పొరేట్ టైప్ అయిపోయింది. కారణం ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మార్పు స్టార్ట్ అయింది. గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసాం, ఎన్టీ రామారావు గారిని చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాం. గతంలో చాలామంది అంతకుముందు ముఖ్యమంత్రి. కానీ ఈ పరిస్థితి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంట? రాజశేఖర రెడ్డి గారు పరిపాలన అంటే ఆయన ఎంతసేపు నన్ను నమ్ముకున్నోడికి చేయాలా, నన్ను నమ్ముకున్నోళ్ళు చేయండి, అది తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నా పట్టించుకోడు ఆయన. అంటే నమ్ముకున్నోడికి చేయాలి అనే తపన ఆయన అయితే ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఎవరు ఒప్పుకోకపోయినా ఎవరు ఒప్పుకున్నా అది వాస్తవం. హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగలేదంటారా? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక టైపు. అంటే ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అంటే ఆయన ఎంతసేపు నేను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నేను ఏం టెక్నాలజీ తెచ్చాను, ఏం డెవలప్మెంట్ చేశాను, నా మార్క్ ఉండాలా అనేది ఉంటుంది. అంటే ఓన్లీ ఆయన ఎలక్షన్ల ముందు రకంగా ఉంటాడు. ఎలక్షన్లు అయిపోయి పదవిలోకి వస్తానే ఎంతసేపు డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తాడు తప్ప, మీరు అన్నట్లు అంటే రాజశేఖర రెడ్డి గారు నమ్ముకున్న ఎంత చంద్రబాబు నాయుడు నమ్ముకున్న కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు అయిపోయి, మంత్రులు అయిపోయి హై స్థాయికి వెళ్ళిపోయారు. కానీ ఏమవుతుందంటే ఇతని వేరు, అతని రూట్ వేరు. ఇతను ఎంతసేపు డెవలప్మెంట్ సైడ్ చూస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల కోసం రాష్ట్రం బాగుండాలా. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చూసుకొని కరప్షన్ చాలా తక్కువ ఉంటుంది. నువ్వు ఎక్కడన్నా ఎవరినాడైనా చెప్తారు చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్ ఆయన, దాంట్లో అనుమానమే లేదు. ఆయన గవర్నమెంట్లో నువ్వు లాస్ట్ 9 ఇయర్స్ చూసుకో, మళ్ళీ మొన్న 5 ఇయర్స్ చూసుకోండి, ఎక్కడ కరప్షన్ విషయం ఏంటనే అటు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ చెప్తారు, ఇప్పుడు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2019 నుంచి 2024 వరకు ఎలా కొనసాగిందంటే మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చాలామంది ప్రజలు ఏదో యువకుడు అధికారంలోకి వస్తే అంటే రాష్ట్రాన్ని ఏదో డెవలప్ చేస్తారని చెప్పేసి చాలామంది యువకులైతేనేమి, పెద్దలైతేనేమి, ముఖ్యంగా రైతులైతేనేమి, వీళ్ళంతా ఏం చేశారంటే ఒకసారి అవకాశం ఇద్దాం, ఆయన కూడా నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అని అడిగారు. ఒక అవకాశం ఇచ్చేసి ఆయన చూద్దామని చెప్పేసి అవకాశం ఇస్తే ఆయన వచ్చిన రోజు నుంచి మీరు చూడండి కావాలంటే ఆయన స్టార్ట్ చేయడమే విధ్వంసాలతో స్టార్ట్ చేశాడు. అమరావతిలో ఇది కొట్టేసాడు వారు అంటే విధ్వంసంతో స్టార్ట్ చేశాడు. విధ్వంసం అయిపోయిన తర్వాత వెంటనే అన్నా క్యాంటీన్ రద్దు చేసేసాడు. అన్నా క్యాంటీన్ రద్దు చేసేసి దాన్ని ఎందుకన్నా ఉపయోగించవచ్చు కదా, మొత్తం పడగొట్టిచ్చేసాడు. స్టేట్ మొత్తం అంటే పడగొట్టిచ్చేసి ఎంతసేపు ఏం చేశాడంటే బంద్ చేశారు అనుకుంటా, పడగొట్టలేదు లేదు, మొత్తం చాలాసార్లు డెమాలిష్ చేసేసారు. చాలా ఏరియాల్లో తీసి పడేశారు మొత్తం.
అంటే దానిలో నిరుపయోగం చేసేసి దాన్ని నిర్వీర్యం చేశాడు. ఏముందండి, పేదలకు అన్నం పెడితే ఏమో తప్పేమని చెప్పండి. 5 రూపాయలకు భోజనం పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో తప్పు చేశారు, అదేమో తప్ప, అన్నం పెట్టడం ఏమన్నా, దాన్ని నిర్వీర్యం చేశారు. ఎంతసేపు అయినా ప్రజల్ని, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలనుకోలేదు. ఎంతసేపు ప్రజలకు ఏదో 10,000 20,000 పథకాలు ఇచ్చి వాళ్ళని అట్లా సంతృప్తిపరిచి ఓట్లు వేయించుకోవాలని చూశారు. కానీ రాష్ట్రం డెవలప్ చేసి, రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, రైతులను డెవలప్ చేసి, వ్యవసాయం నుంచి ఉత్పత్తులు పెంచాలనే ఆలోచన అది రాలేదు. ఇండస్ట్రీ తీసుకొచ్చి రాష్ట్రానికి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఆయనకు రాలేదు. ఎంతసేపు వాళ్ళ ఏదో మహిళలకు ఏదో 10,000 20,000 పథకం పెట్టడం, ఆటో వాళ్ళకు 10,000 వేయడం. అంటే మీరు వాళ్ళకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి సూపర్ 6 దాంతోపాటు ఇంకా మరికొన్ని హామీలు ఇచ్చారు కదా. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చినా డెవలప్మెంట్ పక్కన పెట్టాడు ఆయన. చాలాసార్లు మీరు చూడండి, గతంలో కానీ చూడండి, ఆయన అభివృద్ధిని ఒక పక్కన, సంక్షేమాన్ని ఒక పక్కన, 2 సమపాలలో నడిపిస్తారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు. జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు. అభివృద్ధి అనేది ఏముండదు. ఒక రోడ్లు వేయడు, ఇండస్ట్రీ తీసుకురాడు, ఏది ఉద్యోగ అవకాశం, సంక్షేమ పథకాలు అదే కదా. అతను ఫెయిల్యూర్ అక్కడే ఏంటిది. ఇప్పుడు మన కొడుకు అనుకుందాం, వాడిని ఇంట్లో కూర్చోబెట్టి రోజు పని పాట లేకుండా ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెడతాం మనం, చెప్పండి. ఏ తల్లిదండ్రులను ఒప్పుకుంటారు? అంటే ఆయన ఇచ్చి 20,000తో 10,000తో వాడిని పెంచుకుంటుంటే వాడు సోమరిపోతాయి కూడా. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అది. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. సంక్షేమ పథకాలు ఎంత స్థాయిలో తీసుకుంటాడు, అభివృద్ధి కూడా అదే స్థాయిలో తీసుకుంటాడు. ఆయన ఎంతసేపు యువత గురించి, యువకుల గురించి, మొత్తం సంక్షేమం, అభివృద్ధి 2 ఒక సమపాల్లో నడపాలా అంటాడు. అంటే 2014 నుంచి 2019లో జరిగినటువంటి అంటే సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చారంటారా? అంటే కొంతవరకు, అందుకే కదా మమ్మల్ని తిరస్కరించారు. అప్పుడు కొంతవరకు మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అనేది అప్పుడు ఉన్నటువంటి వాదన. అదొకటి, జగన్ రెడ్డి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం. ఓకే. ప్లస్ మేము కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వలన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2 పార్టీలు విడిపోవడం, ఇవన్నీ కూడా కారణం వల్ల మేము 2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. అంతేకాని పూర్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు చేయలేదని ఇంకోటి అంటే ఇప్పుడు జరుగుతాయంటారా 2024లో సూపర్ 6 అమలు కావచ్చు? 100% ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు సమన్వయం చేసుకుని డెఫినెట్గా ఇద్దరు మంచి నాయకులు, చేయాలని తపనున్న నాయకులు కాబట్టి 100% చేస్తారు. దాంట్లో అనుమానం. మీరు పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు, పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు బాగా తెలుసు. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారి విజన్ ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక డిఫరెంట్ వ్యక్తి. చూడండి మీరు, ఇప్పుడు మామూలుగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళంతా డబ్బులు సంపాదించుకుంటే, డబ్బులు కోట్లు వెనకేసుకొని ఆస్తులు సంపాదించుకోవాలని ఆలోచన ఉంటుంది. ఆయన మనందరికీ తెలుసు, ఒక సినిమా తీస్తే ఎంత రెమ్యూనరేట్ చేస్తారో ఆంధ్రప్రదేశ్లో యువతకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. డబ్బు కోసం రావాలనుకుంటే ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు పెద్ద సినిమాలు చూస్తున్నాం మనం. పాన్ ఇండియా సినిమా తీస్తే 100 కోట్లు 200 కోట్లు కూడా ఇస్తున్నారు పెద్ద పెద్ద హీరోలకంతా. వాళ్ళ స్థాయి కన్నా ఎక్కువ ఫాలో అయ్యే హీరో పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆయన పాన్ ఇండియా సినిమాలు తీయలే, ఓన్లీ మన 2 స్టేట్లకు సంబంధించినటువంటి సినిమాలు. ఎందుకంటే టైం లేకుండా పోవడం, సంవత్సరాలు ఆయన డేట్లు ఇవ్వలేడు. దానివల్ల ఆయన కొద్దిగా సినిమాలు తీసుకుని సినిమాలతో తీసుకుంటున్నాడు. ఆయన డబ్బుల కోసం రాలి, ఎంతసేపు ఈ రాష్ట్ర ప్రజల కోసం. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని, ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని దించాలి మనం. ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఇటువంటి విధ్వంసకారుడు ఈ రాష్ట్రానికి మంచిది కాదు అనే యొక్క ఏకైక లక్ష్యం ఆయనకు ఒకటి. నెంబర్ 2, ఈ యువత, ఆంధ్రప్రదేశ్లో యువత ఉన్నారు, వీళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం డెవలప్ చేయాలి, నిరుద్యోగం లేకుండా చేయాలి అనేది ఆయనకి ఎక్కువగా. అదే కులాలు మతాలకు అతీతంగా రాజకీయాలు నడపాలి. మీరు చూడండి, అన్ని పార్టీల్లో ఈ కులానికి అన్ని సీట్లు, ఆ కులానికి అన్ని సీట్లు అనే సిస్టమ్ ఉంది. ఇది అలా లేదు జనసేనలో. మీరు చెక్ చేశారు మీరు జనసేనలో చూడండి, అట్లేం లేదు. పరిస్థితులు బట్టి టికెట్లు ఇచ్చాడు ఆయన. అంటే కులాలు మతాలు ఉండకూడదు, అన్నీ కూడా ఒకే కులంగా, అంటే అంతా ఒకటే మనం అనే భావన ఎక్కువ ఉంటుంది. ఆయన సమసమాజ స్థాపన అనే ఒక సిస్టంలో ఉన్న టైపు పవన్ కళ్యాణ్ డిఫరెంట్ వ్యక్తి అయినా. అంటే అదేలేండి, 2019 నుంచి 2024 వరకు
బాగా గట్టిగా ఆయన వాయిస్ వినిపించాడు. అట్ ద సేమ్ టైం మీరు కూడా ధర్మవరంలో ఏ ప్రెస్ మీట్ చూసినా మీది పవన్ కళ్యాణ్ లాగానే. ఇప్పుడు మన గురువు శిష్యులు అన్నాడు మా నాయకుడు ఆయన. అంటే మా మా నాయకుడు నాయకుడు ఎంత గట్టిగా అరిస్తే మీరు కూడా అంత అంతే కదా. ఇప్పుడు ఆయనే స్ఫూర్తి. ఇప్పుడు ఎప్పుడు కూడా మన ఇంట్లో కుటుంబ పెద్ద కరెక్ట్గా ఉంటే కుటుంబంలో పిల్లలు కుటుంబ సభ్యులంతా కూడా అదే సిస్టమ్ నడుస్తూ అంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి స్ఫూర్తి మాకందరికి కూడా డెఫినెట్గా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎప్పుడు ఎంత గట్టిగా మనం ఎక్కడ జరిగినా నేను రాష్ట్రమంతా తిరిగా. నేను పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసిన వైజాగ్లో ఉన్నా. నేను ప్రతి కార్యక్రమంలో కూడా నేను ముఖ్యంగా మొదలుకుంటా. మా అధ్యక్షుల వారు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా నేను అటెండ్ అవుతూనే ఉంటా. ఆయన స్ఫూర్తే మాకు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అలాగే అది వేరే, ఇక్కడికి వచ్చినాక ఈ క్యారెక్టర్ వేరే. అంటే ఈయన సిద్ధాంతాలు వేరే, ఈయన స్టైల్ వేరే, ఈయన పరిస్థితులు వేరే. కానీ మనం ఎంతసేపు ఏ నాయకుడి కింద పనిచేస్తే ఆ నాయకుని సిద్ధాంతాలు, ఆ నాయకుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం వాయిస్ కానీ మన ప్రవర్తన కానీ ఉంటుంది తప్పకుండా. అట్లే ఉంటుంది మంది. నేనైతే ఎక్కడ పని చేసినా, గతంలో అక్కడ పని చేసినా అదే విధంగా ఉన్నా. ఇంతకీ మీరు టీడీపీ నుంచి జనసేనలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చే కారణం, నేను టీడీపీలో ఉన్నప్పుడు దాదాపుగా 2014 2018 వరకు నేను స్తబ్దతగా ఉన్నా, కొన్ని రాజకీయాలకు దూరంగా ఉన్నా. దాదాపు అంతకుముందు కూడా నేను 2012, 2013, 2014 కూడా అంత యాక్టివ్గా లేను చెప్తాను. అంటే దాదాపు 45 సంవత్సరాల మధ్యలో 2011 నుంచి అట్లా గ్యాప్ ఉంది నాకు రాజకీయాలు. అంటే కొద్దిగా ఎందుకో నాకు కూడా రాజకీయాల మీద కొద్దిగా ఇప్పుడున్నటువంటి రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఎందుకో కొంతకాలం నాకు విరక్తి వచ్చింది. అంటే ఎంత ఈ రాజకీయాల్లో మనం ఇమ్మలేకపోతున్నాం, మన ముక్కుసూటి వలన మన క్యారెక్టర్ ఇమ్మలేకపోతూ ఉంది, కొద్దిగా రాజకీయాలకు దూరం అయిపోదామని చెప్పేసి దాదాపు 2011 నుంచి నేను 2018 దాకా నాకు తెలిసి 12 నుంచి 2018 దాకా కొద్దిగా రాజకీయ అంటే ఉన్న టీడీపీలో ఉన్నాను. కానీ కొద్దిగా గ్యాప్ ఉంది నాకు అక్కడ, రాజకీయాలకు గ్యాప్ ఉంది. కొద్దిగా గ్యాప్ ఇచ్చి కొద్దిగా సామాజికవేత్తగా కొద్దిగా మారి కొద్దిగా సామాజిక కార్యక్రమాల్లో మీకు తెలిసే ఉంటుంది. నేను 2014 మ్యారేజెస్ కూడా చేసేవాళ్ళం, మాస్ మ్యారేజ్ చేసి 2014 అటు నుంచి కంటిన్యూషన్. ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గరికి ఎవరైనా వివాహం చేసుకోవాలని వస్తే తప్పకుండా హెల్ప్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఎవరైనా పేద వచ్చి 90% మా ఇంటి దాకా వచ్చి అడిగి ఎవరికి పోరు, ఏదో ఒకటి అంటే మనం వాడు ఏదో ఇంత కావాలని వచ్చి ఉంటాడు. కానీ ఎంతో కొంత చేస్తాం తప్పకుండా. వివాహాలకు హెల్పే కాదు, ఏ దాంట్లో వచ్చినా ఖచ్చితంగా మేము అటు సామాజిక వ్యక్తిగా కొన్నాళ్ళు మనం రాజకీయాలకు దూరంగా బతికాను 2018 దాకా. 2018లో ఏమైపోయిందంటే జనసేన నుంచి కొందరు మాకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సన్నిహితులు ఉన్నారు. కొద్దిగా అక్కడ ఉన్నటువంటి సన్నిహితుల ద్వారాగా జనసేన లెక్కరా బాగుంటుంది, నీ మెంటాలిటీకి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు కొద్ది దగ్గరగా ఉంటాయి, ఈ కమ్యూనిజం భావాలు ఉండే వ్యక్తుల అంటే ఆయన కూడా కొద్దిగా ఏదో చేయాలని తపన ప్రజలకు ఉంది కాబట్టి దగ్గరగా ఉంటాయి, మీరు జనసేనలో అయితే బాగుంటుంది నీకు అని చెప్పేసి నాకు ఆహ్వానం ఇచ్చారు. జనసేన పార్టీలో మిత్రుడు ఉండేవాడు నాకు, మన హనీఫ్ అని ఒక ఆయన మన మిత్రుడు ఉంటాడు. హనీఫ్ గారు ఇంకా కొద్ది మిత్రులు వాళ్ళ నాకు ఇన్ఫర్మేషన్ అంటే రండి మీరని పిలవడం, నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడం, ఆయన ఆలోచనలు అవన్నీ నాకు నచ్చడం. అలా విధంగా నేను 2018లో జనసేన పార్టీలోకి జాయిన్ అయినప్పుడు. మీ రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితులు ఏమంటారు? అంటే మీరు 90s నుంచి ఉన్నారు. అవును, ఇలాగే ఉన్నారు. ఎదుగు బతుకు లేదంటారు చూడు, అట్లా ఎవరు అట్లే ఎదుగు బతుకు లేకుండా అంటే ఉంది, కొద్దిగా మార్పు ఉంది. రేగటపల్లి మాధురి నుంచి చిలకమ్మ సుందరి ఆ మార్పు అయితే వచ్చింది. అంటే మీ రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నటువంటిది? నా రాజకీయ ఎదుగుదలకు ముఖ్యంగా నాకు నేనే అంటే మీ ముక్కు సూటితనమా? నా ముక్కు సూటితనం, ఎవరిని లెక్క చేయనితనం, మెయిన్గా ఏదైనా సమస్య వచ్చి దాన్ని సర్దుకోకుండా ఉండిపోవడం. అంటే సర్దుకోలే మనస్తత్వం తక్కువ ఉంటుంది నాకు, సర్దుకుపోవడం అనేది. సర్దుకుపోయే మనస్తత్వం తక్కువ. ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు ఎవరికైనా ఏదైనా చెప్పినామనుకో, చిన్న పని పెద్ద పని అని చూడను, అది కావాల్సిందే అనే పట్టింపులు ఎక్కువ. ఈ పట్టింపులు నాకు ఈ ముక్కుసూటితత్వమే అడ్డంకి ఏం చెప్పనుకుంటా. అట్ ద సేమ్ టైం కాకుండా కొందరు మంచిగా ఉంటూ కొంతవరకు ఎంతవరకు నష్టం చేయాలో అది అంటే వాళ్ళని ఏమన్నా తెలియదు. కానీ
దగ్గరున్న శత్రువులు ఎక్కువ నాకు. దగ్గరున్న శత్రువులు ఎక్కువ, అంటే ఫ్రెండ్లీగానే ఉంటారు కానీ ఎక్కువగా నా ఎదుగుదలకు వాళ్ళు కూడా ఒక డ్రాబ్యాక్. కొందరు, అందరూ కాదు, కొందరు అదొకటి మెయిన్గా నా ఇది. ఇప్పుడు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 వరకు ఆయన స్పీచ్, ఆయన వాయిస్ ఏ విధంగా ఉండేది మీరు చూశారు, మీ నాయకుడు కాబట్టి. మీ వాయిస్ కూడా 2019 నుంచి 2024 వరకు అదే లైన్లోనే వచ్చింది, అదే వాయిసే వచ్చింది. ఇప్పుడు ఎందుకు కామ్ అయిపోయారు? అంటే అప్పుడు ప్రతిపక్షం కదా, అధికార పక్షం తప్పులను మనం ఎత్తు చూపడం మన యొక్క లక్షణం. ప్రతిపక్షం యొక్క చేయాల్సిన పని కూడా అదే కదా. ప్రతిపక్షం చేసే పని అంటే అధికార పక్షం చేసే తప్పులను ఎండగట్టడం, ప్రజల ముందుకు తీసుకెళ్ళడం, వాళ్ళ దుర్మార్గాలను ప్రజలకు తెలియజేయడం. అందులో భాగంగా మనం నిరంతరం పోరాటం చేసాం. 5 సంవత్సరాలు ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు, కంటిన్యూషన్. నాకు తెలిసి నాది వారానికి ఒకసారి ఉంటుంది ప్రెస్ మీట్ కానీ ఏదో ఒక కార్యక్రమం కానీ ఉంటుంది కంపల్సరీ. అంటే సేమ్ ఉన్నాయి ఇద్దరివి. ఆయన వాయిస్ ఆ విధంగానే ఉంది. మీ ప్రెస్ మీట్ పెడితే, మీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీ ప్రెస్ మీట్లో ఇక్కడ మాట్లాడితే అక్కడ వరకు వినపడతా, మా ఇంటిని పడితే వాళ్ళు ఇంటిని పడతారు అట్లా పక్క పక్కన తిల్లాడా ఆ పరిస్థితి ఉంది. అప్పుడు ఆ పోరాటం తప్పదు కాబట్టి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మా ప్రభుత్వం ఇది, మా ప్రభుత్వంలో మేము ప్రజలకు చేయాలి. ప్రజలకు చేయాలనుకున్నప్పుడు ఇంకా కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ సెట్ కావాలా మొత్తం. ఎందుకంటే ఇంకా 4 months అయింది అంతే కదా, 100 days అయింది. 100 daysలో ఏమి సాధించలేము అనుకుంటాం కానీ చాలామంది ఏదో అంటారు. అట్లా కాదు. ఏ ప్రభుత్వమైనా, మా ప్రభుత్వమైనా, ఎవరి ప్రభుత్వమైనా మినిమం ఒక 1 year పడుతుంది. ముఖ్యంగా 1 yearలో ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు మేము వాయిస్ వినిపించకుండా, ఏంటంటే ప్రజలు వస్తారు, మీరు చూసే ఉంటారు, మార్నింగ్ వచ్చింది తెలుసు మీకు, రోజు 100 మంది వస్తూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సమస్య వింటాం. తప్పకుండా ఫోన్లో చాలా ఏదైతే ఖచ్చితంగా వెంటనే ఫోన్ చేస్తాం. ఏదైనా లెటర్ ఇచ్చేది అంటే మన స్థాయిలో లెటర్ ఏదైనా ఇచ్చేదంటే మన స్థాయి లెటర్ ఇచ్చి పంపిస్తాం. ఇంకైతే పంపాము తప్పకుండా. సాల్వ్ చేసే పని అయితే వెంటనే ఫోన్ చేస్తాం. అంటే ధర్మవరంలో సమస్యలు ఉన్నాయంటారా? తప్పకుండా కదా, ధర్మవరం లేదంటే 100%. అంటే గత ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ప్రజల్లోకి వెళ్ళేవారు కదా, ఎందుకు మీరు మీ దగ్గరికి ప్రజలు వస్తున్నారు? ఎందుకు వెళ్ళేవారు అది తెలిస్తే కదా, డైరెక్ట్ ప్రజలకి చెప్పండి. ఎందుకు మేమైతే ఎవరు చూసినా చెప్తుంది. ఇప్పుడు డైరెక్ట్ తిన్నాం జనాలకి ఏంటికి వెళ్తాడు? ఊర్లో ఏమైనా మంచి మంచి స్థలాలు ఉన్నాయా? ఎవరైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారా? ఇప్పుడు పోతాడు, రోడ్డు అంటే పోతాడు, ఆయన చుట్టూగా మంది మార్బలం అంతా ఉంటుంది, మంది మాగదులు అంతా అనికింటుంటారు, యంత్రాంగం అంతా అనికింటేసుకుంటాడు, కమిషనర్ అనికింటేసుకుంటాడు, ఆ టీపీఓల వాళ్ళు టీపీఎస్ అనికింటేసుకుంటాడు. పోతా ఉంటాడు రోడ్డు అంటే అలా ఇలా వాకింగ్ చేసుకుంటా పోతాడు. ఆడిపోతే అది చూస్తాడు, ఎవరిది బిల్డింగ్, దీనికి పర్మిషన్ ఉంది అంటాడు, నోట్ చేసుకో అంటాడు. ఇలా అంటే ఆయన దినచర్య ఏమంటే పొద్దున్న లేస్తేనే ఆయనకు షుగర్ ఉంది, బీపీ ఉంది, రోజు వాకింగ్ చేయాల, థ్రెడ్మిల్ అయినా చేసినా ఒకటే, రోడ్డు అంటే నడిచినా ఒకటే. ఇది కార్యక్రమం పెట్టుకుని పొద్దున్న లేస్తాడు. ఆయనకు పని పట్టలేదు. 5 గంటలకి లేస్తా, 5:30కి లేస్తాడు, బయలుదేరుతాడు. దానికి పాపం ఆఫీసర్లు అందరూ వాళ్ళు పని పాటలన్నీ కాలకృతులన్నీ వదిలేసి ఈయనంటే నడవాలి. దాని దగ్గరికి ఏమంటే పొద్దున్న ఖాళీగా ఉంటుంది ధర్మవరం పట్టణం. భూములన్నీ బాగా చూసుకోవచ్చు, స్థలాలు బాగా చూడవచ్చు. మామూలు టైంలోకి ఉదయానికి చాలా డిఫరెంట్ ఉంటుంది, నీకు చిన్న ప్రశాంతంగా ఉంటుంది, బాగా ప్రశాంతంగానే చూసుకుంటూ వచ్చు. అంటే ఏమి ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ఏం దెబ్బకు మీకు తెలియలేదు. ఎంతో డబ్బులు సంపాదించిన వాళ్ళు అక్కడ ఎక్కడ స్థలాలు ఆస్తులు సంపాదించుకోవాలంటే పరారు. ఆ పొద్దు వార్డు కోతాలంటే వాళ్ళు వార్డులో ఉండరు. వాళ్ళ కౌన్సిలర్లు పెద్ద పంచాయతీ. ఈయన వస్తలకి అంతా స్టడీ చేసి పెట్టిండాలి, క్రమశిక్షణకు పెట్టిండాలి. అక్కడ బొకేలు పెట్టిండాలా, ఇక్కడ కండువాలు పెట్టిండాలా, అక్కడ దండాలు పెట్టాలా. కొందరు అక్కడ వస్తే నమస్కారం స్వామి అని దండం పెట్టాలి. తెలంగాణలో నీ పంచందూరు అంటే అట్లా ఈయన వస్తున్నాడు, రాజు వస్తుంటే రాజు పెట్టలే, రవి తేజం పెట్టలే అంటే అట్లా వీళ్ళు వస్తారంటే మొత్తం ఎదగా యంత్రాంగం అంతా రావాలా. ఈయనకంతా పొర్లు దండాలు పెట్టాలా. ఏదో అంత గంభీరంగా అంతా తిరగడం, జోకులు వేస్తారు. మీకు కొన్ని జోకులు చూసినారా? ఏమిరా ఇంతలా అయినావు అంటాడు వాడు. అంటే వాడు మా అమ్మాయి చెల్లి లేదు సార్ అంటాడు వాడు. అంటే చెల్లు కాదురా, గ్రౌండ్కి పోయేది అంటాడు. అంటే అన్ని జోకులు వేసుకుంటా. అంటే యూట్యూబ్లో ఏదో క్రేజ్ సంపాదించాలా. చాలామందికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గురించి బయట వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో పొద్దున్న లేస్తానే ప్రజల్లో ఉంటాడు, పొద్దున్న లేస్తానే ఏదో జనాలకు చేసేయబోతున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పు?
పోతాడు, కాయగూరలు అమ్మే వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు, నీళ్ళు కుళాయిలతో నీళ్ళు పెట్టుకునే వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. రోజు గొడవ ఉంటుంది చూడ, అది లైవ్లో చూసి చెక్ చేసుకోండి మీరు. అంటే ఇప్పుడు ఈ భూముల గురించే వెళ్తున్నారని చెప్పి అంటారా మరి మీరు? అవును, భూముల గురించి మీరు గతంలో భూముల కోసమనే పోరాటం చేశారు కదా, మరి అప్పుడు కూడా చేసిండొచ్చు కదా? ఎందుకు చేయలేదు? ఎన్ని అరుపులు అరిసాము, ఎన్ని కేకలు వేసాము, అసలు ఎంత పోరాటాలు చేసాము. మీకు చూడు, మా మీ బిల్డింగ్ ఎక్కువ చూడు, ఒకటి లైట్ హౌస్ అది నైట్ అయితే ఒకటి లైట్ హౌస్ కనపడుతుంది. ఈ మధ్యలో ఉందో లేదో, మన గవర్నమెంట్ పోయింది కదా, ఆఫ్ చేసుకుంటున్నాడని తెలియదు. గతంలో పడతాండ లైట్ ఒకటి. ఒక కొండ ఉంటుంది, చెరువు, ధర్మవరం చెరువు పక్కన ఒక కొండ, ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ మీద కోటమారు కట్టుకున్నాడు, కింద రిసార్ట్స్ బాధ కట్టేసి కొండ మీద పెద్ద కోటమారు కట్టాడు. మేము గతంలో చూపించాము చూడు, మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ గుర్రాలు ఇలా పట్టుకొని, ఏదో రాజుల కాలం గుర్రాలు మాదిరి ఇలా పట్టుకొని, లోకేష్ గారు సెల్ఫీ తీసుకున్నారు ఆ కొండే మేము కూడా ఆ గుర్రాల కొండలు, ఆ గుర్రాలన్నీ చూపించాము. ఒకసారి మా సార్ కూడా చూపించారు, తిరుపతిలో మేము ప్రజావాణిలో చూపించాడు ఈ భాగవతం అంతా కూడా. ఆ కొండలు అంటే ఏదో అంటే ఈయన దుర్మార్గాలకు అదుపు లేదు, అదుపు లేదు, ఇది లేదు. ఏది పడితే అది కబ్జాలు చేయడం, ఏది 100,000 కోట్లు భూములు చంపేయడం, ఏదో పొద్దున్న లేస్తాను అవన్నీ కప్పిపుచ్చుకునేందుకోసం, ఏదో నేను ప్రజలకు చేస్తున్నా అనే బిల్డప్ల కోసం, అంటే తన ఆస్తులను కాపాడుకునే కోసం, తన తప్పులను కప్పిపుచ్చుకునేది కోసం పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని పేరు పెట్టి అలా ప్రజల్లోకి వెళ్ళి యూట్యూబ్లో స్టార్ అయిపోయాడు. ఓకే, యూట్యూబ్ స్టార్, ఆయన పేరే యూట్యూబ్ స్టార్, మీకు తెలియలేదు. యూట్యూబ్లో స్టార్ అంత తప్ప ప్రజలకు చేసింది మీరు చెప్పండి. ప్రజలకు చేసింటే ధర్మవరంలో సత్యకుమార్ గారు వచ్చారు. సత్యకుమార్ గారు 45 రోజుల్లో వచ్చి ఈ యూట్యూబ్ ఈ కేతిరెడ్డి మీద గెలిచాడు. సార్ ఆలోచన, సత్యకుమార్ గారికి ధర్మవరంలో పరిచయం ఉంది ఏమన్నా? ఆయన ఢిల్లీ నాయకుడు, ఆయన చాలా పెద్ద నాయకుడు. కానీ ఈ ధర్మవరం ప్రజలకైతే తెలియదు కదా, తెలియదు. ఇతనైతే రోజు టింగురంగడ అట్లా ఊర్లో తిరుగుతూనే ఉంటాడు కదా, మళ్ళీ ఎందుకు ఓటు వేయలేదు? వీళ్ళంతా తమ తప్పులను తాము కప్పిపుచ్చుకునేందు కోసం, తన కబ్జాలను తాము దాచిపెట్టుకునే కోసం, తన 1000 కోట్లను ఎత్తిపెట్టుకొని దాన్ని బహిర్గతం కాకుండా, దాని గురించి చర్చించకుండా ఉండేందుకోసం, అంటే 1000 కోట్ల 100 కోట్లను కాపాడుకునేందుకోసం ప్రజలకు మేము ఏదో చేస్తున్నామని చెప్పేసి బిల్డప్లు ఇచ్చుకుంటా, పొద్దున్నే గుడ్ మార్నింగ్ పేరుతో, గుడ్ నైట్ల పేరుతో తిరుక్కుంటా ప్రజలను ఇబ్బందులు పెట్టారు తప్ప ధర్మవరం ప్రజలకు ఆ గుడ్ మార్నింగ్ వలన 10 పైసలకు ఉపయోగం లేదు. దానివల్ల నష్టం జరిగింది, 100 కోట్ల నష్టం జరిగింది. ఎంతోమంది వ్యాపారస్తులు ఏదైనా వస్తున్నాడంటే భయపడి ఆ రోజు నైటే ఊరు వదిలి వెళ్ళిపోయేవాళ్ళు. పొద్దున్న కేతిరెడ్డి వస్తున్నాడు వాటిలోకి గుడ్ మార్నింగ్ కోసం అంటే నైట్ ఎందుకు 70 దుర్మార్గులు వస్తే వెళ్తా వస్తారు, మనం బయటకు వెళ్ళిపోతాం. పొద్దున్నే చూస్తే ఏదో పిలుస్తాడు, పిలిచిరా అంటాడు, ఇదంతా క్లీన్ చెప్పేవా, నువ్వు ఎందుకు ఉండేదేడా అంటాడు. వాని డ్యూటీని అది నీ డ్యూటీ, మున్సిపాలిటీ డ్యూటీ. నిజమా? పెద్ద చెత్త గిత్త కనపడితే డ్యూటీ ఎవరిది మీరు చెప్పండి సార్? క్లీన్ చేయించింది ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే గారి డ్యూటీ. ఏమి అధికారులను ఆదేశించి ఆ కింద వాళ్ళతో పని చేయించిన డ్యూటీ మంది. పిలిచి వార్డులో ఉండే వాళ్ళను ఈ స్థలం అంతా ఎవరిది అంటాడు. స్థలం అంతా ఎవరిది అంటే స్థలం యజమాని వచ్చినాడు అనుకోడుకు, ఏం చేస్తున్నావా ఇంత గలీజ్ ఉంటావు నువ్వు, ఎత్తేపి అంటే దాన్ని ఎవరు వేసిండేది? ప్రజలకున్న ప్రజలు ఆ చెత్త తీసుకుపోయి అక్కడ వేసేసింటారు. అది ఎవరు తప్పు? మున్సిపాలిటీ తప్పు. నిజమా? సిబ్బంది తప్పు, నీ తప్పు, ఎమ్మెల్యేగా నువ్వు ఫెయిల్యూరు. స్థలం యజమాని ఏం చేస్తాడు? రోజు పోయి దాంట్లోకి వేస్తా అంటే విడిపోయి కాయలు కూర్చుంటాడు, కట్టి పట్టుకొని కూర్చోలేడు కదా. నువ్వేం పని చేస్తున్నావు? దాన్ని క్లీన్ చేయించుకోలేవా? ఫస్ట్ నేను రేపు మళ్ళీ నెక్స్ట్ వచ్చిన కదా అంత క్లీన్గా ఉండాలి చూడు అని బెదిరిస్తాడు అండి. అంటే వీడు చూసేది ఆ స్థలము మెయిన్, ఆ చెత్త కాదు టార్గెట్ స్థలము. ఇంకా అది వాడిని బెదిరించేసి వెళ్ళిపోతాడు. ఇంకా వాడు మళ్ళీ ఇంకా చెప్తే ఎందుకు ఇతనితో మనం పంచాయతీ అని చెప్పేసి ఊర్లో పొద్దున్నే కేతిరెడ్డి వాటిలోకి వస్తున్నాడు గుడ్ మార్నింగ్ అంటే అసలు ఊర్లో ఉండేవాళ్ళు కదా చాలా మంది. ఆ పరిస్థితులు ఉన్నాయి. అంత భయానకమైనటువంటి ప్రోగ్రాం అది, గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం. అంత దరిద్రం ప్రోగ్రాం నాకు తెలిసి ఇంతవరకు ఎవరు చేయలే. అంత భయంకరమైనటువంటి ప్రోగ్రాం అది. ఇప్పుడు 2024లో మీరు టికెట్ ఆశించలేదా? ఆశించాను, డెఫినెట్గా ఆశించే దాంట్లో మళ్ళీ ఊరికి కాదంటే. మరి మీ నాయకుడు ఏమన్నారు? అంటే పరిస్థితులు అనుకూలించలేదు ఆయనకు. నాకు తెలిసి నేను ఇప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు, ఎప్పుడన్నా టికెట్ రాలేదంటే ఇది కళ నిజమా, అసలు ఏంటి ఏం జరిగింది అంటే అలయన్స్ పోయినప్పుడు ఏమైపోతుందంటే ఇవ్వాలని ఆలోచన అనుకున్నా ఇవ్వలేని పరిస్థితులు.
ఇవ్వాలనే ఆలోచన ఆయనకు ఉంటుంది కంపల్సరీ. నాకు తెలిసేది నాకు ఇవ్వకూడదనే ఆలోచన ఆయనకి ఎటువంటి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను పార్టీలో. నేను మిగతా వాళ్ళు నేను ఫుల్ టైం పొలిటీషియన్. అంటే నేను ఏదో పగలు 12 గంటలు 11 గంటలు 12 గంటల కాడ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాను నేను. ఎవరైనా ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తాను నేను ఫోన్, డెఫినెట్గా ఎత్తాను నేను. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహలు వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను చనిపోయేంత వరకు రాజకీయాల్లోనే ఉంటాను. చాలామంది ఏమంటుంటారంటే ఫిక్స్ అయిపోయినప్ప రిటైర్డ్ అయిపోలప్ప అంటారు. లేదు, నాకు రిటైర్మెంట్ లేదు. నాకు 17 సంవత్సరాలు వచ్చిన రాజకీయాలు మొదలుపెట్టా. మా ఫాదరు చనిపోయినప్పుడు నేను చనిపోయేంత వరకు కూడా రాజకీయాల్లోనే ఉంటాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చినా టికెట్ ఇవ్వకపోయినా నాకేం బాధ లేదు. ఎందుకంటే పరిస్థితులు అనుకూలించలేదండి. మాకు వచ్చింది 21 సీటే కదా. 21 సీట్ వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్స్ ప్రాంతాలు కులాలు అన్నీ పక్కన పెడితే ఈ అలయన్స్ అనేది నిలబడాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలే ఇంటెన్షన్తో ఆయన ఇవ్వలేకపోయినాడు నాకు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు సత్యకుమార్ యాదవ్ గారికి ఇచ్చారు కదా టికెట్. అవును. మీ సపోర్ట్ ఏ విధంగా ఉంది? నేను సత్యకుమార్ యాదవ్ గారు వచ్చిన తర్వాత 10 రోజుల తర్వాత వస్తున్న టికెట్ అనౌన్స్ అయిన 10 రోజుల తర్వాత డెఫినెట్గా మేము ఈ యొక్క దుర్మార్గం ఓడించాలి కేతిరెడ్డిని, తప్పకుండా సత్యకుమార్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో నాకు ఉన్నటువంటి వనరులన్నీ ఉపయోగించి మా క్యాడర్ని అంతని కూడా బాగా సమాయత్తం చేసి మళ్ళీ అందరినీ మీటింగ్ పెట్టి పిలిచి గట్టిగా చేయాలి, మనం ఈ దుర్మార్గుడు కేతిరెడ్డిని ఓడించాలని చెప్పేసి పిలిపించి చాలా గట్టిగా చేశారు. అంటే దీంతో పాటు సేమ్ శ్రీరాములు కూడా పరిటాల శ్రీరామ్ కూడా అదే జయంతోనే చేశారు. వాళ్ళు చేశారు, బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ పరిటాల శ్రీరామ్ అందరూ కూడా కష్టపడ్డారు సత్యకుమార్ గారి గెలుపుకు. అదే స్థాయిలో జనసేన పార్టీ, నేను, జనసేన శ్రేణులు అందరం కూడా సత్యకుమార్ గారి గెలుపుకు కష్టపడ్డాం. ఆయన ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి నేను అసలు ఓటం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదంటే ధర్మవరం టౌన్లో ఖచ్చితంగా కేతిరెడ్డి దుర్మార్గాలు ఎంతవరకు చేశాడో నాకు తెలుసు ఇక్కడ. ఎందుకంటే నేను స్థానికుడిని, నేను సేవ్ ధర్మవరం అనే యొక్క పేరు పెట్టి ఈయన దుర్మార్గాలను ఇంటింటికి చెప్పాను. కేతిరెడ్డి దుర్మార్గాలు నాకు తెలుసు అక్కడ స్పందన ఎలా ఉందో ప్రజల్లో. తప్పకుండా ధర్మవరం పట్టణం డెఫినెట్గా ఇతను ఓడిస్తుంది అని చెప్పేసి నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉండింది. ఆ నమ్మకమే గెలిపించింది. మీకు కేతిరెడ్డి ఓడిపోతారు అనేది మీకు ఒక నమ్మకం. అవును. మరి కేతిరెడ్డి గారికి నేను ఓడిపోను అనేది ఒక నమ్మకం. ఆయన అంటే కేతిరెడ్డికి ఏమో నమ్మకం ఉందంటే దౌర్జన్యం మీద నమ్మకం పెట్టుకున్నాడు ఆయన. అంటే ధర్మవరం రూరల్ ఏరియాలో అంతా నాకు పట్టుంది. ఏం పట్టుందంటే ఇక్కడ బీజేపీకి టికెట్ వచ్చింది, కొద్దిగా పల్లెల్లోకి వెళ్ళినప్పుడు కొద్దిగా పట్టు తక్కువ ఉంటుందనేది ఆయన ఆలోచన. మెజార్టీ నాకు బలంగా వస్తుంది. ధర్మవరం పట్టణంలో నేను ఏదో రౌడీజం చేసి ఇంకోటి చేసి ఆ రోజు నేను మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా గెలుస్తా అనేది ఆయన. అంటే ఆయన కూడా దుర్మార్గమైన ఆలోచన. ఒక మంచి నినాదంతో వచ్చాడు కదా. అంటే సత్యకుమార్ యాదవ్ కాదు, సత్యకుమార్ యాదవ్ ఒక నాన్ లోకల్ అనే సత్యకుమార్ గారు యాదవ్ కాదని అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన యాదవ్ కాదా ఓటేసేవాడు ఆలోచన చేస్తారు. ఒకసారి ఆలోచించండి మీరు. మినిమం ఎథిక్స్ ఉండే వాళ్ళు ఆలోచించాలి. రాజకీయాల్లో మనం ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాం. సత్యకుమార్ యాదవ్ గారు యాదవ్ కాదా అనేది అసలు క్వశ్చన్. అదొక సమస్య. మీరు చెప్పండి, మీరు సీనియర్ జర్నలిస్టు, అది ఒక సమస్య. అసలు దాన్ని పాయింట్అవుట్ చేయడమే తప్పది. ఇది ఎలక్షను. ఆయన బీసీ నాయకుడు, ఆయన స్టేట్ నాయకుడు కూడా కాదు, ఢిల్లీ స్థాయి నాయకుడు. ఆయనకు కులాలు మతాలు అంటగట్టడం చాలా తప్పు. సత్యకుమార్ యాదవ్ గారికి ఒక కులం అంటగట్టడమే తప్పు. అసలు ఆ కులం అనేది అసలు అవసరమే ఉంది అక్కడ. ఆయన యాదవ్ కాదా అనేది ఉత్పన్నం ఎందుకు అవుతుంది? అసలు ఆ కేతిరెడ్డికి పని పట్టలేక ఒకటి చెప్తానండి, ఆయనకు ఓడిపోతానని చెప్పేసి బాగా అర్థమైపోయింది లాస్ట్లో. అప్పుడు ఇవన్నీ తీసుకొచ్చాడు. ఆయన సర్టిఫికెట్లు అవంటాడు ఇవంటాడు, ఇదే చేస్తాడని. దాంతో అవన్నీ ప్రజలు చూడరు. ప్రజలకు ఒకటే కనిపిస్తుంది ధర్మవరం పట్టణంలో, ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో కేతిరెడ్డి దుర్మార్గాలు కనిపిస్తున్నాయి కానీ వేరే ఏం కనపడవు. సత్యకుమార్ గారు వస్తే ఆయన నేషనల్ నాయకుడు, జాతీయ నాయకుడు. ఇక్కడ ఏదో చేనేత వ్యవస్థ ఉంది, దాన్ని డెవలప్మెంట్ చేస్తాడు. ఖచ్చితంగా చేనేత వ్యవస్థకు ఒక ఆయన మళ్ళీ పూర్వభావం తెస్తాడని నమ్మకం కూడా ఉంది. నాలో ముందు నాకు
ఆయన అయితే ధర్మవరం డెవలప్ చేసుకోవచ్చు మనం అనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఆ ప్రగాఢమైన విశ్వాసంతోనే నేను కూడా ఆయన గట్టిగా మనం గెలిపించుకోవాలని చెప్పేసి చేశాం. కేతిరెడ్డి చెప్పేటివి ఇట్లాంటివన్నీ కులాలు మతాలు ఇవన్నీ అసలు అది సమస్య కాదు. అది అసలు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు మాట్లాడరు. కామన్ సెన్స్ లేని వాళ్ళు కాబట్టి ఆయన అట్లాంటివన్నీ తీసుకొని వస్తుంటారు అంతే. ఆయన యాదవ్ కాదా అనేది ఏంటివన్నీ ఇవన్నీ తప్పదు. అంటే అప్పుడు ఎక్కువ వ్యక్తిగతమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకూడదు. ఆయన పర్సనల్ లేదని కానీ నా కులము నా మతము నా పర్సనల్ నిజమే. దాంతో లేదు. ప్రజాసేవ చేసేందుకు కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, మనసు ఉంటే చాలు. ఆ మనసు సత్యకుమార్ గారికి ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఆయన ఒక జాతీయ నాయకుడు అంటే మీకు ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉంటున్నారు అంటే ఇప్పటికి 4 months అయింది. ఎలక్షన్ అయిపోయి 100 రోజులు అయిపోయింది. ఆయన కూడా గతంలో జాతీయ రాజకీయాలు చేశారు. అక్కడ అన్నీ అన్నీ చక్కబెట్టుకొని ఇక్కడ సెటిల్ అవ్వడానికి మినిమం ఒక 6 months అన్న పడుతుంది. అక్కడ బయట రాష్ట్రాల్లో ఆయన ఇన్ఛార్జిగా పనిచేశాడు. ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా టికెట్ రావడం, ఇక్కడ పోటీ చేయడం, గెలవడం, వెంటనే మినిస్టర్ అయిపోవడం జరిగిపోయింది. అటువంటి పరిస్థితుల్లో కొంత టైం తీసుకుంటుంది. ఆయన కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయి పూర్తి స్థాయిలో ఎక్కడ ఉండి రాజకీయాలను కూడా కొంత నా టైం మినిమం ఇప్పుడు 100 రోజులు అయిందంతే. ఇలా అప్పుడు వచ్చి ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ ఆ మూమెంట్ అంతా సరిపోయింది. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు మీ ఆలోచనలను బట్టి మీ రాజకీయ అనుభవాన్ని బట్టి అంటే మీరు 90s నుంచి ఉన్నారు కాబట్టి ధర్మవరం పట్టణానికి ఎటువంటి వనరులు అవసరం అంటే ఏమేమి అవసరమని మీరు అనుకుంటున్నారు? ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు? ధర్మవరం అంటేనే చేనేతకు పట్టుకు నిలయం, పట్టు పరిశ్రమకు నిలయం. ఓకే. ధర్మవరంలో పట్టు పరిశ్రమ డెవలప్ అయితే అన్ని రంగాలు డెవలప్ అయిపోతాయి. అన్నిటికీ ఆ లింకప్ ఉంది. రియల్ ఎస్టేట్ పెరగాలన్నా పట్టు పరిశ్రమ బాగుండాలి. ఎందుకంటే డబ్బులు సర్క్యులేట్ కావాలి కాబట్టి. ఇక్కడ పట్టు పరిశ్రమ కుదేలైంది. దాన్ని డెవలప్ చేయాలనేది నా లక్ష్యము, సత్యకుమార్ గారి లక్ష్యం, పరిటాల శ్రీరామ్ లక్ష్యం కూడా. ఎవరైనా మేమందరం కూడా ధర్మవరం అంటేనే పట్టు పరిశ్రమ నిలయం కాబట్టి 100 చరిత్ర ఉంది ఇక్కడ పట్టు పరిశ్రమకు, ఇక్కడ చేనేతలకు. వాళ్ళని డెవలప్ చేస్తే ధర్మవరం బాగుంటుంది, చుట్టుపక్కల విలేజ్లు అన్నీ బాగుపడతాయి అనేది మా అందరి కోరిక. తప్పకుండా చేనేత పరిశ్రమ డెవలప్ చేస్తాం. అదేవిధంగా ధర్మవరం పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వ్యవసాయ ఆధారిత గ్రామాలన్నీ, ఎక్కువ రైతు కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అన్ని చెరువులకు నీళ్ళు నింపి రైతులకి పుష్కలంగా పంటలు పండించుకోకుండా నీరు అందించగలిగితే ఖచ్చితంగా గ్రామాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఇంకోటి ఏమంటే భూములు కూడా చాలా మంచి భూములు, ఈ ధర్మవరం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఎర్ర భూములు చాలా అన్ని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు కాబట్టి అన్ని చెరువులకు నీరు నింపి గ్రామాలను డెవలప్ చేయాలా, రైతులను డెవలప్ చేయాలా, రైతు కూలీలను, ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను డెవలప్ చేయాలని ఏకైక లక్ష్యం. వాళ్ళ లక్ష్యం అదే, నా లక్ష్యం అదే. ఖచ్చితంగా ఇక్కడ సిల్క్ పట్టు పరిశ్రమను డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా కోరిక. దానికి నేను కూడా ఎంత కావాలని అంత కృషి చేస్తాను. ఖచ్చితంగా డెవలప్ చేస్తాను. అంటే ఆయన ఒక సెంట్రల్ నాయకుడు కదా, మీకు అందుబాటులో ఉంటారా ఉండరా అని? ఎందుకు ఉండరు చెప్పండి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగి అంటే ప్రజల్లో ఉన్నటువంటి నానిడి ఇది. అంటే కొంతమంది అనుకుంటున్నారు ప్రజలందరూ అవైలబుల్ ఉంటారా ఉండరా అనేది. ఉంటారు, ఎందుకు ఉండరు? నిన్నంతా ధర్మవరంలో ఉండరు. ఆయన తప్పకుండా ఉంటారు. ఎందుకంటే పరిస్థితులు అన్నీ సెట్ అయిపోతాయి. పరిస్థితులు సెట్ అయినప్పుడు ఆయన జాతీయ స్థాయి నాయకుడు, కొన్ని స్టేట్లకు ఇన్ఛార్జ్ ఉన్నాడు, మీకు కూడా తెలుస్తుంది, ఉన్నాడు. ఒకసారిగా అవన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చోలేడు కదా. అవన్నీ చక్కబెట్టుకుంటేకి మినిమం ఒక 6 నెలలు పడుతుంది. అంతవరకు మేము అందుబాటులో ఉన్నాం ఇక్కడ. మీరు ఇంతకుముందు చెప్పారు ఒక 6 నెలలు సంవత్సరం పడుతుంది అనేసి. మినిమం ఓకే. అంటే మీ గవర్నమెంట్ కూడా ఒక 6 నెలలు సంవత్సరం పడుతుంది, సంవత్సరం కాలం పడుతుంది కదా. ఖచ్చితంగా సంవత్సరం కాలం అయితే పడుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఒక సంవత్సరం ఆయనకు కూడా ఒక టైం పడుతుంది. అవును. 2 ఏళ్ళు కరోనా వచ్చింది. అవును. 3 ఏళ్ళు పోతే ఆయన చేసిన పరిపాలన 2 సంవత్సరాలే కదా. కరెక్ట్ నువ్వు చెప్పేది. అసలు ఆయన పరిపాలన చేయలే కదా. నువ్వు చెప్పేది ఏమంటే పరిపాలన అనేది మినిమం సంవత్సరం 1 year పడుతుంది. 10 లక్షల ఓట్లు వచ్చాయండి, 40% ఓటింగ్ శాతం అనేది ఉంది కదా. మరి పరిపాలన లేదే ఓటింగ్ అంత 40% వస్తాయంటారా? వస్తాయి. ఇప్పుడు ఏమైపోతుందంటే గ్రామాల్లోనూ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ గ్రామాల్లో పట్టు ఉంటుంది. నాకు తెలిసి ఎక్కువ ఓటు శాతం కూడా అక్కడే వచ్చేట్టుంది వాళ్ళకు, పట్టణాల్లో రాదు. మరి ఆయన పరిపాలన చేసినట్టే కదా. ఏమవుతుందంటే ప్రతి ఊర్లో గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఆయన పరిపాలన చేయకుండా ఉండింటే అన్ని ఆ 40% వచ్చేవి కాదు కదా. అంటే ఒకటన్నా 100 మందికి ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు
కొందరు ఏదో పథకం ఇచ్చినట్లే ఓటేద్దాంలే అనే వాళ్ళు కొందరు ఉంటారు. మిగతా వాళ్ళు మైండ్ మెచ్యూరిటీ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఏంటి పథకాలు ఇవ్వడం, ఈ పథకాల వలన మనం సాధించింది ఏముంది, మన పిల్లల భవిష్యత్తు పోతుందని ఆలోచన చేసేవాళ్ళు ఎక్కువ శాతం మంది అయిపోయారు గ్రామాల్లో. ఒక తక్కువ శాతం మంది ఏమైపోయిందంటే ఈ పథకాల వల్ల మనం ఏదో 4 రూపాయలు తిన్నాం కదా వేద్దామనే ఆలోచనతో చేసింటారు. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ఏదో బాగా పరిపాలన చేసినట్లు కాదు. ఒకటైతే వాస్తవం, ఆయన అసలు పరిపాలన చేయలేదు అన్న నేను చెప్తాను వాస్తవం. మధుసూదన్ రెడ్డి గారు ముక్కుసూటి మనిషి, ఓపెన్గా మాట్లాడతారు, ఓపెన్గా ఉంటారని చెప్తున్నారు కాబట్టి ఓపెన్గా ఒకటే అడగండి, నో ప్రాబ్లం. కేతిరెడ్డి ఓటమి అవకాశమే లేదు అనేది అనంతపురంలో చాలామంది అన్నారు కూడా. ఎట్లా ఎందుకంటారు అన్నారు ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోడు అని. ఆయనకి ఖచ్చితంగా కేతిరెడ్డి గెలుస్తాడు అని చెప్పేసి అని అన్నారు. ఓడిపోయిన తర్వాత ఆయన ఏదో ఈవీఎంలు అవి అని అనేసారండి. దాని తర్వాత దీన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓడిపోతే ఏదో ఒక సాకు చెప్పడం, ఈవీఎంలు సాకు చెప్తాడు ఆయన. అసలు దేశమంతా ఎలక్షన్ జరిగింది, ఎవరికి ఈవీఎంలు పెడతారా సార్ ఇదంతాను. అంటే ఆయన మెజారిటీ మీరు చూసారా? ఎన్ని వేల మెజారిటీతో ఓడిపోయారు చెప్పండి. ఎన్ని వేల మెజారిటీ అని కాదు, ఓడిపోయినట్లా లేదు అతను. అంటే తక్కువ మెజారిటీతో ఓడిపోతే ఈవీఎంలు పెట్టినట్లా, ఎక్కువ మెజారిటీతో ఓడిపోతే ఈవీఎంలు లేనట్లా, ట్యాంపరింగ్ చేయనట్లా. అది ఎట్లయితుంది? ఆయన ఎంతసేపు చెప్తా గుర్తుపెట్టుకోండి, జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. ఓకే, ఎంతసేపు ఏదో నేను బెదిరించుకొని నేను అంతా పల్లెల్లో ఏదో అంతా బెదిరించుకున్నాడు అందరినీ. భారీ మేయర్తో గెలిచాను అనుకున్నాడు. అంటే పల్లెలన్నీ నాకు వన్ సైడ్ అవుతాయిలే, ఇక్కడ బీజేపీకి వచ్చింది కదా, ఏదో నాకు అక్కడ పట్టు తక్కువ ఉంటుంది కదా, సింబల్ ప్రాబ్లం. అంటే కొద్దిగా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు బీజేపీ సింబల్ మన ఏరియాలో కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. సైకిల్ ఓకే, గ్లాస్ అన్నా ఎందుకంటే అంత యువత అంతా బాగా ఇప్పుడు పాపులర్ అన్నాడు, కొద్దిగా ఇబ్బంది అనుకున్నాడు. కానీ అలా కాదన్న, అక్కడ జరిగిండేది ధర్మవరంలో కేతిరెడ్డిని ఓడించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రజలు, ధర్మవరం ప్రజలు. నువ్వు చూడు, ధర్మవరం పల్లెల్లో నుంచి వచ్చి ధర్మవరం 16,500 మెజార్టీ వచ్చింది ఇక్కడ. ఈ ఊర్లోనే 16,000 పైన మెజార్టీ వచ్చింది ఈ ఊర్లో, ధర్మవరం లోకల్ టౌన్లో. ఈ ఊరు ఆయన నేను చెప్తే ధర్మవరం పట్టణ ప్రజలు నాకు ఇంటింటికి తిరిగా ఓడిస్తారు గ్యారెంటీ అని తెలుసు నాకు డెఫినెట్గా. అతను భ్రమంలో వెళ్ళాడుతూ ఉన్నాడు అంతే. అతను అంతా ఏదో నేను యూట్యూబ్లో యూస్ ఎక్కువ వస్తాంటే కదా, లచ్చలు ఉంటుంది చూడాలి నన్ను. అప్పుడు ఏదన్నా ఒకటి కట్ చేసి పెడతాడు, ఏమిరా ఇంతలా ఉండవని, దానికి ఒక 5 లక్షలు 10 లక్షలు అట్లా వచ్చేసిండే. వీళ్ళంతా ఓటేస్తారు నాకు అనుకుంటాడు. అంటే ఈ వ్యూస్లో చూసి ఎక్కడ యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ లైక్లు వస్తే వీళ్ళంతా ఓటేస్తారు కదా నాకు అనుకుంటా అంటారు. అంటే వీళ్ళంతా యూట్యూబ్ స్టార్లు, వీళ్ళు డెవలప్మెంట్ లేదు, చింతకాయ లేదు, ఏది లేదు. వీళ్ళకంతా ఒకటే, ఎన్ని 100 కోట్లు సంపాదించినా, ఎన్ని 100 కోట్లు సంపాదిల్లా, ఎన్ని వేల ఎకరాలు సంపాదిల్లా, ఎన్ని కబ్జాలు చేయాలా. మీరే అన్నారు కదా, రైతులకు అన్నీ ఇస్తాం, భూముల్లో మంచి పంటలు పండిస్తాం అన్నారు, భూములన్నీ ఆయన తీసుకున్నాము అని చెప్పేసి అంటారు కదా. మళ్ళీ కేతిరెడ్డి గురించి నీకు విషయం చెప్తాను ఒకటి. చెప్పండి. అసలు కేతిరెడ్డిది ఈ ఊరు కాదు. ఓకే, వాళ్ళ తిమ్మంపల్లి, నాది ఆ ఊరు, ఈ ఊరు పక్కనే రేగాట్పల్లి ధర్మవరము అంతా కలిసిపోయిన ఊర్లు ఇవి. నేను చిన్నప్పటి నుంచి నేను పక్కన ఆ 2 కలిసి ఉంటాయి ఊర్లు. కానీ ఇక్కడే నేను ఎక్కువ రోజులు నైట్ కూడా ఇక్కడే పడుకుంటా ఉంటాను. చిన్నప్పుడు కూడా నాకు అంతా ఇక్కడ చదువుకోవడం అంతా. నాకు ఆస్తులు ఉన్నాయంటే అర్థం ఉంది. అందుకే మా నాయన ఇక్కడే ఉంటాడు, మా తాత ఇక్కడే ధర్మవరమే, మా నాయన తరతరాల నుంచి ఆస్తులు ఉంటాయి. ఏదో విధంగా సంపాదించే వ్యవసాయాలు చేసుకోవడం, పని చేసి భూములు డెవలప్ చేసుకుంటాం. నేను కానీ మా నాన్న కానీ మా తాత కానీ. ఆయనది ఆ ఊరు చెప్పండి. ఈ ఊరే కాదు, ఈ ఊరికి వచ్చినప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని 2 బట్టలు పెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఎన్ని 100 ఎకరాలు ఉందో భూమి అడగండి మీరే. సరే ఇంటర్వ్యూ చేయండి. ఎన్ని ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు? మినిమం 1005 ఉంటుంది ధర్మవరం. 1000 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటుంది. ఆ చుట్టుపక్కల అన్ని ప్లాన్ మొత్తం అంటే బినామీలు వాళ్ళు వీళ్ళు ఇలా పెట్టి పడేశాడు. సోలాదానికి వచ్చింటే అది ఒక భూమి పీక్కున్నాడు వాళ్ళతో. ఈ కట్ట కింద పలుతావు కొద్దిగా పీక్కున్నాడు. దాదాపు 60-70 ఎకరాలు ఒకసారి పీక్కున్నాడు. కొండ చూడుపాడు పెద్ద కోట కట్టినాడు. ఎవరన్నా ఎమ్మెల్యే కోట కట్టినాడు చెప్పప్ప, నీకు తెలిసి ఎమ్మెల్యే కోట కట్టినాడు చెప్పు. ఎమ్మెల్యే గుర్రాల్లో అట్లా స్వారీ చేస్తాడు చెప్పు. నీకు తెలిసినే లేదు, గుర్రాల ఊర్లోకి కూడా వస్తాడు కేతిరెడ్డి. ఆయన 3 గుర్రాలు వేసుకొచ్చినాడు. గుర్రం మీద కూర్చొని అక్కడికి సాయిబాబా గుర్తాకి స్టీమర్లో వస్తాడు. ఏదో బోట్ ఉంది ఒకటి, ఆ బోట్లో వస్తాడు. అక్కడ గుర్రం ఎక్కి ఊర్లోకి వచ్చాడు.
ఊర్లో స్వారీ చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఇంకా చూడు యాటిపోయింది అది వచ్చేదా. ఇంక మీరు ఏమంటే ఆయన ఓడిపాడు అనుకుంటాను. అనంతపూర్లో ఎందుకు అనుకుంటారు సార్? అందరూ తెలిసి కేతిరెడ్డి గెలిస్తేనే అదొక విచిత్రం. కేతిరెడ్డి గెలిస్తే విచిత్రం, కేతిరెడ్డి ఓడిపోతే లేదు. అది ఒక వింత గెలిస్తే. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఒక దుర్మార్గుడు ఓడిపోతే వింత కాదు, గెలిస్తే వింత. కేతిరెడ్డి గెలిచింటే వింత. ఇప్పుడు మాత్రం పోనీయండి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణాలు ఏమైనా ఒక్క రెండు చెప్పండి చాలు. అసలుగా ఆయన పరిపాలన దక్షుడే కాదు, పరిపాలన రాదు. వాస్తవం చెప్తున్నా చూడు. ఆయనకు అసలు డెవలప్మెంట్ ఎట్లా చేయాలని కూడా తెలియదు. ఒకటే తెలుసు ఆయనకు, ఏదో డబ్బులు ఇచ్చేస్తే ఓటేస్తారు, నేను డబ్బులు పంచిపెడితే ఓటేస్తారు, డెవలప్మెంట్ అవసరం లేదు, సంక్షేమం ఓన్లీ డబ్బులు పంచడం. డెవలప్మెంట్ చేయలేదు అనేది ఒకే కారణం చెప్తున్నాను. డెవలప్మెంట్ చేయలేదు, యువతను నిర్లక్ష్యం చేశారు, రైతులను పక్కన పెట్టారు. యువతను నిర్లక్ష్యం చేశారు, రైతును అసలు పట్టించుకోవడం లేదు. 7,000 రూపాయలు డబ్బులు ఇచ్చి రైతు సంవత్సరానికి అన్నీ ఇచ్చినా పోంటే ఎట్లా చెప్పండి సార్ మీరు? అంటే ఇప్పుడు మీకు ప్రభుత్వం వచ్చినా కానీ రైతు భరోసా ఇంకా ఇవ్వలేదు కదా. 3 నెలలకి ఏమి ఇస్తాం సార్ చెప్పండి? మేము వచ్చి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అంటే అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషనే ఉండింది కదా. లేదు, చంద్రబాబు నాయుడు పరిస్థితి అలా ఉండదు అయింది. ఆ గవర్నమెంట్ పోయినప్పుడు కూడా, అంటే 2019లో కూడా ఖజానా ఖాళీగానే ఉండింది కదా. అంత పెద్ద అమౌంట్లు ఏం లేవు, ఉండేవి కాదు. మీకు తెలుసు లేదు, లిక్కర్ మీద దాదాపుగా 15,000 కోట్లు ఎంత అప్పు చేశాడు. ఎవరైనా చూసారా మీరు? బ్రాండ్ షాపులు కొద్దిపెట్టి అప్పులు చేసేది ఏం చేశాడు? అప్పటి లిక్కర్ పాలసీని మార్చి ప్రభుత్వంతో లిక్కర్ అమ్మించి, ప్రభుత్వం ఎక్కడ లిక్కర్ అమ్ముతుంది, ప్రభుత్వంతో లిక్కర్ అమ్మించి అన్ని వేల కోట్లు అప్పు చేశాడు ఆయన. అంత అప్పులు చేసి పెట్టాడు. దాన్ని చక్కదిద్దే పనిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు 3 నెలలకు అన్ని పథకాలన్నీ ఒకటేసారి నెరవేర్చలేదు. 1 by 1 తప్పకుండా డెఫినెట్గా 1 by 1 ఒక్కొక్కటి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ చెప్పాము, ఇప్పుడు పెట్టామో లేదు చెప్పండి మీరు? అంటే సూపర్ 6 అనేది అమల్లో డెఫినెట్గా అమల్లో ఉంటుంది, ఖచ్చితంగా. సూపర్ 6 తప్పకుండా అమలు చేస్తారు. ఎప్పటి నుంచి రావచ్చు? నాకు తెలిసి అవన్నీ అమలు చేసాక 1 year 1.5 year టైం తీసుకోవచ్చు. అన్ని అమల్లోకి వచ్చి కొద్ది టైం తీసుకుంటుంది కంపల్సరీ, డెఫినెట్ అమల్లోకి. చిలకం మధుసూదన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. ఓకే, మీ నాయకుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. అనంతపురం జిల్లాలో మాత్రం జనసేనకి ఎక్కడికి టికెట్ ఇవ్వాలా? చెప్తే కదా నేను ఇదేముందంటే, అంటే జిల్లాలో ఒకటన్నా ఇచ్చింటే బాగుండేది కదా. ఇవ్వాల్సింది. అది కూడా మాకు కొద్దిగా అంటే కొంత బాధపడిన మాట వాస్తవమే. మేము కూడా అది రాలేదు, జిల్లాలో ఒకటన్నా వచ్చింటే బాగుండు అనేది వాస్తవం, బాగుండు అనేది. కానీ ఏమైందంటే పరిస్థితులు కొద్ది, ఇప్పుడు 21 సీట్లు వచ్చిండేది, 21 మాకు తీసుకోండి. 21లో 1 అదే వాస్తవమే. 21 సీట్లు వచ్చినప్పుడు కొన్ని పరిస్థితుల వలన కొంత బలంగా మాకు ఎక్కడెక్కడైతే, అంటే ఇప్పుడు మీకు తెలుసు ఈస్ట్ వెస్ట్ వైజాగ్ ఇలా వెళ్ళినప్పుడు మన జనసేన పార్టీ బలంగా ఉంటుంది, అంటే నిర్మాణాత్మకంగా బలంగా ఉంటుంది. అక్కడ రాయలసీమకు వచ్చినప్పుడు కొద్దిగా బలహీనంగా ఉంటుంది. అంటే దాంతో పోల్చుకున్నప్పుడు, ఇప్పుడు ఆ ఏరియాతో పోల్చుకున్నప్పుడు తక్కువే కదా మనకి. ఇక్కడ పరిస్థితులు బట్టి కొన్ని సీట్లు అక్కడ ఎక్కువ వేయాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు. అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లలో 1 సీటు కూడా తీసుకోలేదండి. అంటే అది కారణాలు అంటే పరిస్థితులకు అలా అనుకూలించలేదు. యాక్చువల్గా అయితే మేమందరం కూడా వస్తుంది తప్పకుండా. అంటే పరిస్థితులు అనుకూలించలేదు అంటే మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 24 వరకు ఏ విధంగా జోష్తో వాయిస్ వినిపించాడో ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడు. మీరు అదే జోష్తో అదే వాయిస్ని మీరు ధర్మవరం చుట్టుపక్కల పల్లెలు, పక్కన ఊర్లు, పక్కన నియోజకవర్గాలకు వినపడేటట్టు అరిసారు. మీరు చూస్తే ఇలాగే ఉండిపోయాడు. ఇప్పుడు చెప్తాను, పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా అనంతపురం జిల్లాకి అయితేనేమో మాకైతే న్యాయం చేయలేని ఇంటెన్షన్ ఉంది. ఎన్డీఏ కూటమి ఏర్పడడం వలన మాకు న్యాయం చేయలేకపోయాడు, అదైతే వాస్తవం. ఎందుకంటే పరిస్థితులు ఉమ్మడి జిల్లాకే తప్పదు. ఉమ్మడి జిల్లాకి సత్సాయి జిల్లా, అనంతపురం జిల్లా, 2 ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాకు తప్పకుండా వస్తుంది అనుకుంటాం. ఈ యొక్క ఈక్వేషన్స్లో ఇప్పుడు ఇక ధర్మవరం అనుకుంటాం మేము. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది, ఆయన నేషనల్ అంటే జాతీయ స్థాయి నాయకుడు వచ్చినప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిగా అనంతపురం జిల్లాకు ఆయన టికెట్ కేటాయించలేకపోయాడు. రాయలసీమ జిల్లాలకు కొంత తక్కువ టికెట్లు కేటాయించాల్సి వచ్చింది, 2 సీట్లు కేటాయించాల్సి వచ్చింది. అంతేగాని వేరే ఉద్దేశం ఏమి లేదు. రాయలసీమ అంటే ఆయనకు మంచి
రాయలసీమ జిల్లాలో అభివృద్ధి చేయాలి, రాయలసీమకు న్యాయం చేయాలని చెప్పేది పెద్దగా ఆయనకు ఒక ఇంటెన్షన్ కోరిక ఉంది. డెఫినెట్గా ఆయన రాయలసీమ జిల్లాలకు డెఫినెట్ న్యాయం చేస్తారు. తప్పకుండా మాకు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా న్యాయం చేస్తారు ఆయన. దాంట్లో ఏమంటారంటే అనుమానం లేదు, ఆలోచన లేదు, ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు. అంటే మీ పార్టీలో అంటే మీకు అవకాశాలు రాకపోవడానికి అంటే మళ్ళీ మీరు ఇంకా కొంతమందిని ఆహ్వానిస్తున్నారు కదా? అవును. అంటే ఎవరైనా చేరొచ్చు కదా మీ పార్టీలో? ఎవరైనా అంటే అప్పుడు కొంతమంది నాయకులు చేరినప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు గత సిద్ధాంతాలు నేటి సిద్ధాంతాలు అనేసి. అంటే అప్పుడు నాయకులు చేరిన వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వస్తుందేమో. అంటే ఇప్పుడు తప్పకుండా పార్టీలోకి జాయిన్ చేసుకున్నాక డెఫినెట్గా న్యాయం చేయాల్సి వస్తుంది. కానీ పరిస్థితులు ఎట్లుంటాయంటే కష్టపడిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తాడు. ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ అయిన తర్వాత డెఫినెట్గా అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటాం తప్పకుండా. మీకు తెలుసు ఇప్పుడు మాకు వాళ్ళని అంటే అందరినీ తీసుకోం కదా మేము కూడా. అన్ని పార్టీల్లో కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తప్పుడు పార్టీ అని చెప్పేసి దాంట్లో నాయకులంతా తప్పుడు అనలేం కదా మనం. దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉండి ఆ జగన్మోహన్ రెడ్డితో విభేదించిన వాళ్ళు గతంలో కూడా ఆయనతో నడచలేక ఇబ్బంది కలిసి ప్రయాణించలేక ఎన్నోసార్లు విభేదించిన నాయకులు ఉన్నారు. ఇప్పుడు మనకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గతంలోనే విభేదించారు కదా జగన్మోహన్ రెడ్డితో. గతంలో బాలినేని గారు విభేదించారు. ఓ సందర్భంలో ఆయన బయటకు వెళ్తే పరిస్థితి కూడా వచ్చేసింది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయాడు అంతే. ఇట్లా ఆ పార్టీలో చాలామంది అంటే కొంతమంది మంచి నాయకులు ఉంటారు. డెఫినెట్గా అట్లా వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్గా ఆహ్వానించాల్సింది. అందరినేం కాదు, వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా డెఫినెట్గా మా పార్టీ. అనంతపురం జిల్లా నాయకులు వచ్చినా కానీ ఆహ్వానిస్తారా? అనంతపురం జిల్లాలో కూడా మంచి వాళ్ళు వస్తే ఎందుకు ఆహ్వానించాం? తప్పకుండా మంచి వాళ్ళు వస్తే మంచి సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు చెప్తున్నాయి. వాళ్ళు ప్రతి పార్టీలోనూ అలా ఉంటారు, ఇలా ఉంటారు. కానీ వైసీపీలో ఎక్కువ దుర్మార్గమైన వాళ్ళు ఉన్నారు, తక్కువ మంచి వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం. అంటే ఈ జిల్లాలో మంచి వాళ్ళు అంటే అటు ఇటు ఇద్దరున్నారు అంటారు. ఎక్కువ దుర్మార్గులు ఉండేది, తక్కువ మందే ఉంటారు మంచి వాళ్ళు అనంతపురం జిల్లాలో కూడా వైసీపీలో నాకు తెలిసి. అదే అడిగేది డైరెక్ట్గానే కదా, నీకెందుకు అంటే ఇప్పుడు బయట వినబడే దాన్ని బట్టి మేము అడుగుతున్నాం అన్నమాట. అంతేగాని మా ఓన్గా మాకు ఉండవు. మీకు వినపడేది అడగండి, డెఫినెట్గా నేను చెప్తా తప్పకుండా. ఎందుకంటే వాస్తవం అయితే వాస్తవం అని చెప్తాను తప్పకుండా. దానికి నేను తెలుసు కదా, నేను ముఖ్యుడిగా మాట్లాడతా. వాస్తవం అయితే వాస్తవం మాట్లాడతా. ఎవరు అడిగారు? చాలా బాధపడుతుండే ఆయన ఎమోషనల్ వీడియోస్ కూడా పెట్టాడు కదా. ఏమి ఎమోషనల్ వీడియో పెట్టాడు? అంటే ఇంత కష్టపడి తిరిగినా కానీ ఫలితం లేదు. ఎవరి కోసం తిరిగావు? నీ కోసం తిరిగా. మా కొంపే తిరిగినా అన్నాడు సార్. నేను కూడా ఎవడు తిరిగిమన్నాడు నిన్ను? కొంపకి ఏం ఓట్లు వేయలే, నీకు వేసింది ఓటు నువ్వు ఒకనివే తిరుగు. కొంపే తిరిగారు కాబట్టి ఓట్లు వేయలే. విన్నాను ఒకసారి వీడియోలు అన్నాడు, మా కొంపే తిరిగాము, సాక్రిఫైస్ చేసామన్నాడు. ఎవడు తిరిగమన్నాడు? కొంపే. నీ కొంపకేలే ఓట్లు, నీకేసారు ఓట్లు. నువ్వు తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు సమస్యలు విని పరిష్కరించాలి. కానీ నువ్వు కొంప ఏంటి తిప్పినావు? నువ్వు కొంప తిరగడం వల్లనే అందరు కొంపలు పోయింది. ఇక్కడ కొంప రాజకీయాలు చేయడం వల్ల అందరూ దోసుకోండేది. ఎవరు కూడా ప్రజాప్రతినిధి నీకు ఓట్లు వేశారు, నువ్వు ప్రజల కోసం పనిచేయాలి. కానీ నీ కొంపంతా తిప్పి అందరినీ మీదకి వదలకూడదు అట్లా మనం. అంటే అలా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని కలిసారా? వందల మంది. మరి వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తున్నారు? తప్పకుండా న్యాయం చేస్తాం. డెఫినెట్గా టైం ఉంది కదా, చూస్తారు కదా. తప్పకుండా అతని యొక్క దౌర్జన్యాల నుంచి ఎవరికైతే ఇబ్బందులు పడ్డారో అవన్నీ వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాం. కొంత టైం తీసుకుంటాం. ఎందుకంటే ఏదైనా కానీ చట్టం ఉంటుంది, చట్టానికి లోబడే మనం చేయాలి. చట్టాన్ని అతిక్రమించి మనం ఎవరైనా ఎంత లావాలైనా చేయకూడదు. కొంత ఎగ్జామ్షన్ ఉండొచ్చు దానికి, అంతేగాని ఎలా పడితే కేతిరెడ్డి మాదిరి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు చేతగాక కాదు మేము. మీకు తెలుసు, మీరే చెప్పారు రేగట్పల్లి మధుకు చిలకమ్మ మసూద్ రెడ్డికి ఎంత తేడా ఉంటుందని. చిలకమ్మ మసూద్ రెడ్డిగా ఉండాలి అనుకుంటున్నాను నేను. అప్పుడు రెబల్ రేగట్పల్లి మసూద్ రెడ్డిగా మళ్ళీ పోవాలి అనుకోలే నేను. ఆ ఆలోచన లేదు నాకు. అందుకని అప్పుడైతే అదే ఉంటుంది నువ్వు చెప్పేది. ఏది రేగట్పల్లి మసూద్ రెడ్డిగా, రేగట్పల్లి మధుగా అది వేరే జడ్జిమెంటు. చిలకమ్మ మసూద్ రెడ్డి అయితే చట్టాలు లోబడి, ప్రజాస్వామ్యానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి ఉంటుంది కంపల్సరీ. కాబట్టి నేను ఇప్పుడు వివాహాలు జరిపించే వాళ్ళు కదా. అవును. ఎందుకు ఉన్నటువంటి సడన్గా ఆపేశారు? ఆపలేదు, ఎక్కడ ఆపలేదు. ఖచ్చితంగా అది నిరంతరాయ ప్రక్రియ. చాలామందికి తెలీదు.
అంటే దాన్ని రోజు నేను చెప్తే కదా మీరు కేతిరెడ్డి అక్కడ సోషల్ మీడియాలో పెట్టుకొని యూట్యూబ్లో పెట్టుకోలేను నేను. అది జరుగుతూ ఉంది. కానీ అప్పుడు సామూహికంగా డయాస్లేసి కూర్చోబెట్టి చేసేవాళ్ళు. నిరంతరాయంగా ఇప్పుడు కూడా నేను గతంలో కూడా గత 10 రోజుల కిందట కూడా నేను ఇద్దరికి సహాయం చేశాను. ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గరకు వస్తే బట్టలు ఇస్తా, తాళబొట్టు ఇస్తున్నా. లేదు ఇంకా ఇబ్బంది అంటే రైస్ ఇస్తున్నా. ఇంకా మాకు ఇబ్బంది సార్ అంటే ఏదైనా స్వీట్ ఇవ్వండి సార్ మ్యారేజ్ కంటే అవి కూడా ఇస్తున్నా. నిరంతరాయంగా చేస్తుంటాను నేను. వివాహాలంటే మీరు అనేది ఏముందంటే ఒక వెడ్డింగ్ కార్డ్స్ కొట్టించి ఎన్రోల్మెంట్ చేసి వేల మందిని కూర్చోబెట్టి సామూహికంగా జరిపేది. నేను ఈ రాజకీయాల్లో బిజీ కావడం వల్ల కొద్దిగా అది ఒక చాలా పెద్ద ప్రక్రియ. దాదాపు దానికి ఒక 3 నుంచి 4 నెలలు టైం తీసుకోవాల్సి వస్తుంది. దానికి మొత్తం ఒక యంత్రాంగం మీద నడపాలి దాన్ని. ఎందుకంటే జంటలను గుర్తించాలి, వాళ్ళని తీసుకురావాలి. ఎందుకంటే ఎక్కడ తప్పు చేయకూడదు, మనం ఫ్రాడ్ కాకూడదు కదా. అది మనం ఇంటెన్షన్ పిల్లల్ని పేదలు చేయాలి, అదే జరగాలి అక్కడ. అది పెద్ద ప్రహసనం కాబట్టి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇంటి దగ్గరికి ఎవరికైనా వచ్చినా సహాయం చేస్తున్నాం మనం. గతంలో మనం ఏం చేసామంటే కొన్నిసార్లు మనం అన్ని వాళ్ళను జంటలను తీసుకొని వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేసి వాళ్ళకి అన్ని పిలిపించి వాళ్ళని కూర్చోపెట్టి మనమే ఇక్కడ వివాహాలు జరిపాలి. అది నిలపలేదు. తప్పకుండా మళ్ళీ కూడా అది ఆ ప్రక్రియ కూడా అంటే వివాహాలు జరిపించే ప్రక్రియ కూడా తప్పకుండా మొదలు పెడతా. డెఫినెట్గా చేయాలనుకుంటున్నాను. మళ్ళీ కూడా దాన్ని ఎక్కడ ఆపేదైతే లేదు. అది నిరంతర ప్రక్రియ. అంటే నా జీవితంలో ఎప్పుడు చేసే ప్రక్రియ అది. 1994 రేగాడపల్లి మధు. అప్పుడు అదే గుర్తుపెట్టుకుంటున్నావు. అప్పుడు వచ్చి ఇప్పుడు 2024 చిలక మధుసూదన్ రెడ్డి. అంటే ఇప్పుడు చిలక మధుసూదన్ రెడ్డి ఇంకొంచెం స్టెప్ ఏదైనా పైకి వెళ్తాడంటారా నెక్స్ట్ రాబోయే రోజుల్లో? చాలా చిలక మధుసూదన్ రెడ్డి నేను ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న మా పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్న పార్టీ నన్ను బాగా గుర్తించింది. గతం పరిస్థితి వేరే. అప్పుడు యువకులము దూకుడు ఉంటుంది. ఇప్పుడు పార్టీలో మనం ఒక సీనియర్ నాయకుడు, రాజకీయాల్లో జిల్లాలో నేను కూడా ఉన్నటువంటి నాయకుల్లో కూడా 10 మంది నాయకులు, నేను ఒక సీనియర్ నాయకుడు. ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మనము రాజ్యాంగానికి చట్టాలకు లోబడి మనం ఇప్పుడు ఉంటుంది. డెఫినెట్గా అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉంటుంది. నాలో కూడా తేడా ఉంది. అంటే ఒక స్టెప్ మళ్ళీ పైకి డెఫినెట్గా రాజకీయంగా తప్పకుండా మా పార్టీ నన్ను మంచి గుర్తింపు ఇస్తుంది. డెఫినెట్గా ముందుకు వెళ్తాం. డెఫినెట్గా మంచి పొజిషన్లోకి వెళ్తాం. ఎందుకంటే మా అధ్యక్షుల వారికి బాగా తెలుసు నా గురించి. అంటే మీ సిద్ధాంతాలు ఆయన సిద్ధాంతాలు మ్యాచ్ అయ్యాయి అంటున్నారు కదా. తప్పకుండా మ్యాచ్ అయింది, దాంట్లో అనుమానమే లేదు. ముక్కుచుట్టు మనస్తత్వం అయితేనేమి, ఏదో ప్రజలకు ఏదో చేయాలని తపన అయితేనేమి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన కూడా 20 ఏళ్ళు అవుతుంది దాదాపు రాజకీయాలు. ప్రజారాజ్యం నుంచి చేస్తున్నాడు ఆయన. ఆయన మొన్నే డిప్యూటీ సీఎం అయింది. అది మీకు ఐడియా ఉందో లేదో. ఆయన మా అధ్యక్షుడు, మా పార్టీ నాయకుడు. తప్పకుండా ఆయన అత్యున్నత స్థానంలో ఉండాలని చెప్పేసి మా కోరిక, మా ఆశయం కూడా. అట్ ద సేమ్ టైం మాకు కూడా ప్రజలకు చేయాలనే ఇంటెన్స్ ఉంది. నేను కూడా ఫుల్ టైం పొలిటీషియన్ కాబట్టి నాకేం తొందర కూడా ఏం లేదు. డెఫినెట్గా మా పార్టీ అధ్యక్షులు వారు నాకు మంచి గుర్తింపు తప్పకుండా వస్తుంది. మంచి అవకాశం వస్తుంది. అవకాశం కూడా ఇస్తాడని నమ్మకం ఉంది. తప్పకుండా ధర్మవరం ప్రజలకైతేనేమి, నా పరిధి ఎక్కడి వరకు ఉందో, రాయలసీమ అయితేనేమి, ఎక్కడి వరకు అనంతపురం జిల్లా అయితేనేమి, సత్యసాయి జిల్లా అయితే నా పరిధులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఖచ్చితంగా నేను మంచి అవకాశం వస్తుంది. తప్పకుండా ప్రజలకు న్యాయం చేయగలను నమ్మకం ప్రగాఢంగా ఉంది నాకు జనసేన పార్టీ మీద. మీ రాజకీయ గురువు అంటే ఎవరని చెప్తారు మీరు? నా రాజకీయ గురువు అంటే చాలామందికి రాజకీయ గురువులు ఉంటారు. నేను నిజంగా చెప్పాలంటే నాకు రాజకీయ గురువు లేడు. వాస్తవం. నేను 90స్లో వచ్చినప్పుడు నేను చిన్న వయసు. మా ఫాదరే నేను గురువుగా అనాల్సింది. ఎందుకంటే మా ఫాదర్ అన్ఎక్స్పెక్టెడ్గా మర్డర్ కావడం, రాజకీయాలకు రావడం. మా ఫాదర్నే నేను గురువుగా స్వీకరించాల్సింది. ఎందుకంటే ఆయన ఆశయాలు నేను తీసుకున్నాను కాబట్టి డెఫినెట్గా ఆయన నాకు గురువుగా స్వీకరించాల్సిందే. అంతకుముందు నాకు రాజకీయాలు పట్టు లేదు, రాజకీయాల గురించి కూడా తెలియదు నాకు యాక్చువల్ చెప్పాలంటే. మా ఫాదర్ ఉన్నప్పుడు నేను మా ఫాదర్ అంటే మేము కొద్దిగా అంటే మా ఫాదర్ కొద్దిగా గంభీరమైనటువంటి వ్యక్తి, గంభీరంగా మాట్లాడేవాడు. మా ఫాదర్ చూస్తే మేము భయపడేవాళ్ళం బాగా. చాలామంది కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కొద్దిగా మేము మా ఫాదర్ ఇంట్లో ఉన్నాడంటే మేము కొద్దిగా దూరంగా ఉండేవాళ్ళం. చిన్నప్పుడు దగ్గర ఉండేవాళ్ళు మేము. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మా ఫాదర్ మాటలు కానీ కొద్దిగా వాయిస్ కానీ కొద్దిగా గంభీరంగా ఉంటుంది. ప్లస్ కొద్దిగా కమ్యూనిజం సిద్ధాంతాలు ఎక్కువ ఆయనకి. అందుకని నేను యాక్చువల్ చెప్పాలంటే తండ్రి తర్వాత నాకు గురువు అంటే కూడా మా ఫాదర్ సిద్ధాంతాలు తీసుకొని వచ్చాను కాబట్టి 90స్లో నేను డెఫినెట్గా ఆయనే గురువుగానే స్వీకరించాల్సిందే. పరిటాల రవి గారికి మీకు ఉన్నటువంటి స్నేహబంధం ఎలా ఉంది? పరిటాల రవి గారు 1994లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు కూడా అనంతపురం జిల్లాలో పరిస్థితులు కూడా చాలా అంటే ఫ్యాక్షన్ గొడవలు అల్లకల్లోలంగా ఉండింది. అంటే మామూలుగా అయితే పరిటాల రవికి మంచి సన్నిహితుడు, దగ్గరే
అంటే స్నేహబంధం ఉంది అనేసి అన్నారనమాట. తప్పకుండా. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను 94లో బాగా ఇక్కడ ఫ్యాక్షన్ గొడవలు అని ఉండేటువంటి 94లో అప్పుడు మేమంతా కూడా ఫ్యాక్షన్ అంటే మాది రాజకీయ చెప్తూ కదా నేను భూ పోరాటం నుంచి ఫ్యాక్షన్ గొడవలుగా రూపాంతరం చెందిపోయింది. ఆ పరిస్థితుల్లో ఆయన అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు. ఖచ్చితంగా ఆయన యొక్క ఆశీస్సులు ఆయన సపోర్ట్ మాకు అందరికీ ఇలా పిలిచింది. ఎందుకంటే జిల్లాలో పరిస్థితులు ఆయన వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ పరిస్థితులకు అన్నీ కూడా ఆయన సపోర్టు అందరికీ మాకు లభించింది. డెఫినెట్గా ఆయన సపోర్ట్తో మేము ఇక్కడ ధర్మవరం అయితేనేమి, పక్క నియోజకవర్గాలు అయితేనేమి తెలుగుదేశం పార్టీ గట్టిగా ఇక్కడ అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎదుర్కొంది అంటే ధర్మవరం కాదు, అంటే అనంతపురం జిల్లాలో పట్టాలరావు గారు ఖచ్చితంగా అందరికీ కూడా ఈ జిల్లాలో ప్రముఖ నాయకుడు. అప్పుడైనా మంత్రి కూడా అయ్యారు, మీకు ఇలా ఉంటుంది. ఆయన ఇక్కడ మన జిల్లాలో పెనుగొండ ఎమ్మెల్యే అయ్యి మంత్రి కూడా అయ్యారు. మా అందరికీ మద్దతు ఇచ్చారు, ఆయన కూడా గట్టి మద్దతు తెలిపేశారు మాకు. ఓకే. అంటే ఆయన మీకు ఆయనకు ఉన్నటువంటి అంటే మాకు ఆయనకు ఎందుకంటే పక్క నియోజకవర్గాలు, సన్నిహిత సంబంధాలు, మా భూ పోరాటంలో ఆయన యొక్క మద్దతు, వాళ్ళ కుటుంబంతో అంటే ఒకే ఎట్లా మీకు అంటే ఫ్రెండ్లీగా ఉండేవాడా లేకపోతే ఒక అట్లా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు డెఫినెట్గా. ఎందుకంటే ఆయన మెంటాలిటీ కూడా కొద్దిగా ఈ భూ పోరాటాల కుటుంబం నుంచి కమ్యూనిజం సిద్ధాంతాల నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన కూడా అప్పుడు వాళ్ళ ఫాదర్ను వాళ్ళ తమ్ముళ్ళని అందరినీ పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు. నాకు మా ఫాదర్ని పోగొట్టుకున్నప్పటికే మా ఇల్లు కూడా అన్నీ కూడా మా ఇల్లు మీకు తెలిసేది 94లో మా ఇల్లు అన్నీ బ్లాస్ట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మా ఇళ్ళన్నీ కూడా మా ఆస్తులన్నీ కూడా 1994లో ధ్వంసం చేశారు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు, టీడీపీ గవర్నమెంట్ రాకముందు 94లో ఏప్రిల్లో మా ఇళ్ళన్నీ ధ్వంసం చేశారు, మా ఆస్తులన్నీ ధ్వంసం చేశారు. బ్లాస్ట్ చేసి కట్టుబట్టలతో నిలిచాము. ఒక సందర్భంలో నేను కట్టుబట్టలతో నిలిచినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల నాకు తెలుగుదేశం పార్టీ పట్టాలరావు గారు, ఎస్ రామచంద్రరెడ్డి గారు, అప్పుడైనటువంటి గుత్తా వెంకటనాయుడు ఎమ్మెల్యే గారు, లోకల్లో ఉన్నటువంటి మా తెలుగుదేశం నాయకులు అందరూ నాకు సపోర్ట్గా మాకు గట్టిగా నిలబడ్డారు. నాకు అంటే అల్టిమేట్గా వాళ్ళ కుటుంబంతో నాకు అందరూ కూడా సన్నిహితంగా ఉండేవాళ్ళు. చాలా మంచి కాలం అప్పుడు. రాజశేఖర రెడ్డి గారి గురించి మీరేం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారు నమ్ముకున్న వారి కోసం ఖచ్చితంగా ఎంతటిదాకానే వెళ్తారు. ఓకే, ఆ యొక్క పేరుంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక లెజెండ్, ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్, ఎప్పుడు పరిపాలన దక్షుడు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు తపన ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి, ఈ ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి ఎప్పుడు పరితపిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆయన బుక్కులు ఎక్కువ చదువుతూ ఉంటాడు. అంటే ఆ దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని ఎప్పుడు తపన ఉంటుంది ఆయన. అంటే ఎప్పుడు కూడా ఎక్కువ టైం అని ప్రజల గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే నాకు అసలు నిజంగా చెప్తాడు ఆయన అట్లా మాట్లాడేకి నాకు తెలియదు ఆయనకి. ఎందుకంటే ఆయన అసలు ప్రజల మనిషే కాదు, స్వార్థపరుడు. మీరు చూడండి, ఆయన స్వార్థం ఎక్కువ ఉంది. వాళ్ళ అమ్మను దూరం చేసి, అంటే తల్లి అయినా చెల్లి అయినా ఒకటి ఎక్కువ విమర్శలు చేయలే. ఆయన క్యారెక్టర్ చూడండి, ఆయన నమ్మి ఎవరు వచ్చినా వాళ్ళని దూరం పెడతాడు. అంటే నమ్మిన వారిని దూరం పెట్టడం ఆయన క్యారెక్టర్. లోకేష్ బాబు ఇప్పుడిప్పుడే అంటే పరిణతి చెందుతున్నటువంటి రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి భావితరాలకు నాయకుడే. ఖచ్చితంగా డెఫినెట్గా. చిలకం మధుసూదన్ రెడ్డి గారు ఎప్పుడు పోరాట యోధుడు, బ్రతికిన నాళ్ళు రాజకీయాల్లో ఉంటాడు. ఖచ్చితంగా ఎవరికి భయపడడు. నమ్ముకున్న వాళ్ళకి తప్పకుండా నాకు అన్యాయం జరిగినా నన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న వాళ్ళకి తప్పకుండా ఆయన నమ్మిన వారికి డెఫినెట్గా న్యాయం చేస్తారు. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా వదులుకోరు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ వదులుకోరు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని నమ్మిన వారిని ఆయన ఎప్పటికీ వదులుకోరు. అంటే చాలామంది కొన్ని సందర్భాల్లో కొంతమంది బయటకు వచ్చి చెప్పారనమాట, అంటే ఎంతగానో నమ్ముకున్నాము, ఎంతగానో ఇది చేసాము, మాకేం చేయలేకపోయాడు పవన్ కళ్యాణ్ అనేసి. టికెట్ పరంగా కావచ్చు, ఇంకా రకరకాల పరిస్థితుల పరంగా వాళ్ళకు ఓపిక లేదు. ఇప్పుడు వచ్చేది రాజకీయాల్లోకి 2-3 సంవత్సరాలు ఆయనతో నడిచేది, మాకు టికెట్ రాలే, ఆయన అధికారంలోకి వచ్చిండేది మొన్న వచ్చాడు. నిజంగా చెప్పండి, మీరు చెప్పండి. ఆయన ప్రజారాజ్యంలో పనిచేశాడు, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు. ఉంటూ ఆయన ఎమ్మెల్యే అయినది ఎప్పుడు మొన్న, మంత్రి అయినది ఎప్పుడు మొన్న, 100 days అయింది. ఇప్పుడు సీఎం అయ్యారు. ఆయనే ఇంకేంది మిగతా వాళ్ళకి ఏం పదవులు ఇస్తారండి చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి మీరు.
తప్పది. వీళ్ళకి ఓపిక లేక ఆయన మీద నమ్మకము వీళ్ళకు అంటే వీళ్ళకి ఓపిక లేనందువల్ల ఈ ఊరికి నమ్మకం లేదు అంతే వాళ్ళకు. ఎప్పుడు ఒక రాజకీయ నాయకుడిని ఒక సంవత్సరం, ఒక నెలలో, ఒక 6 నెలలు, ఒక 5 ఏళ్ళలోనే మనం తీసి పారేయకూడదు. ఎప్పుడు కూడా సమ్ టైం, కొద్దిగా టైం కేటాయించుకోవాలి. నమ్మకం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం పెట్టుకోవాలి. ఆ నమ్మకం లేని వాళ్ళు మాత్రమే ఆ విధంగా మాట్లాడుతున్నారు తప్ప. ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళకు ఇప్పుడు అంటే ఈ మంత్ ఎండ్ లోపల కావచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఒక 15 రోజులు 30 రోజుల లోపల నామినేటెడ్ పోస్టులు అయితే ఇస్తున్నారు కదా, దాంట్లో ఏమైనా న్యాయం జరగవచ్చు అంటారా? డెఫినెట్గా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నారు. డెఫినెట్గా న్యాయం జరుగుతుంది, దాంట్లో అనుమానం లేదు. డెఫినెట్ చూడండి, మీరు చూస్తారు కదా, ఇప్పుడు తప్పకుండా జరుగుతుంది ఖచ్చితంగా. డెఫినెట్గా. అంటే మీకు రేషియోని బట్టి ఏమైనా ఇస్తున్నారా? అంటే ఇప్పుడు మీకు 21 స్థానాలే వచ్చాయి కదా అట్లా అని గతంలో కూడా చెప్పాను కదా, మా అధ్యక్షుల వారు మనకు అన్ని నామినేటెడ్ పోస్టుల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ 1/3 ఉంటాయి మనకు తప్పకుండా. ఇప్పుడు బీజేపీ కూడా ఉంది కాబట్టి అటో ఇటో కొద్దిగా రేషియో ఉండొచ్చు, కానీ డెఫినెట్గా మా రేషియో మాకు ఉంటుంది. అన్నిట్లోనే ఉంటుంది. నామినేట్ పోస్టుల్లో ఉంటుంది, స్థానిక సంస్థల్లో ఉంటుంది. డెఫినెట్గా ఏ స్థాయిలో ఆ స్థాయిలో. ఇప్పుడు రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్స్లో కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఈ రాబోయే రోజులు అంటే నెక్స్ట్ అప్పుడు జనసేన పార్టీ అంటే ఏ విధమైనటువంటి స్టెప్ వేయబోతుంది? తప్పకుండా జనసేన పార్టీ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్నింటిలో కూడా పోటీ చేస్తూ 1/3 అంటే మా రేషియో ఉంటుంది. తప్పకుండా 3 పార్టీలు ఉమ్మడిగా చర్చించుకుని 1/3 అనుకున్నాం. అటు ఇటు ఎందుకంటే 3 పార్టీలు గెలిచాయి కాబట్టి, బీజేపీ కూడా ఉంది ఇక్కడ మాకు మిత్రపక్షం కాబట్టి, ఒక రేషియో అటు ఇటు అయినా కానీ 1/3 అనుకుంటున్నాం మేము. ఓ 5% అటు ఇటు ఖచ్చితంగా జనసేన పార్టీ అన్ని స్థాయిల్లో కూడా పోటీ చేస్తుంది. ఖచ్చితంగా డెఫినెట్గా చేస్తుంది. అంటే గతంలో చాలామంది అన్నారనమాట, ఒక క్యాడర్ లేదు, ఏం లేదు జనసేన పార్టీకి. మీరు వింటారు, ఇది వాస్తవం కాదా? చాలామంది అన్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, జనసేన పార్టీని మమ్మల్ని ఓడించింది అని కొందరు, జనసేన పార్టీ లేకపోతే మేము ఇబ్బంది పడేవాళ్ళమని కొందరు. అలా అన్నోళ్ళు అందరూ కూడా మా కొంప ముంచిందంతా జనసేన అప్ప ఇప్పుడు అని చెప్పేసి వైసీపీలో అంటున్నారా? అదే మా మిత్రపక్షాలు కూడా ఇప్పుడు ఏమంటున్నారు, జనసేన పార్టీ ఉండడం వల్ల మేము ఇంత ఘన విజయం, పెద్ద విజయం సాధించామని చెప్పేసి మా మిత్రులందరూ అంటున్నారు కదా, మాతో అంటున్నారు. జనసేన పార్టీ వల్లనే మనం ఇంత పెద్ద విజయం అంటే 164 సీట్లు సాధించగలిగాం, ఇంత పెద్ద విజయం అని వాళ్ళు అంటున్నారు. ఓడిపోయిన వాళ్ళు కూడా జనసేన పార్టీనే మాకు ఈ గతి పట్టించిండేది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు కార్యకర్తలు లేనని చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు ఏమైపోయినారు, అదో గతి వాళ్ళు అయిపోయినారు వీళ్ళంతా కూడా. ఇట్లేం లేదు, బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం వస్తుంది. మీరు చూశారు, నిన్న బాలినేని గారు వచ్చారు, మాకు మంచి నాయకుడు, ఆయన మీద మంచి పేరు ఉంది. అంటే ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి అంటే ఫ్రెండ్షిప్ అనేది ఉంది అంటే ఉంది చెప్పే ముందే రావాల్సిందే. నాకు తెలిసి ఎలక్షన్ ముందు వస్తారు అనుకున్నాం మేమంతా. వాస్తవం అంటారా స్నేహం అనేది ఉంది కదా నీకు? ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేయండి, నేను చూసారా మీరు? అంటే వాళ్ళిద్దరికి అంటే విమర్శల గురించి కాదు, వాళ్ళిద్దరికి స్నేహబంధం వ్యక్తిగతంగా ఉంది కాబట్టి ఆయన అందులోకి వెళ్ళాడు అంటారు. ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ వ్యక్తిగతంగా పరిచయాలు అన్నీ ఉంటాయి. మీకు తెలుసో లేదో ఒక వాస్తవం చెప్తున్నా నేను. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ నాయన నాకు చాలా క్లోజు. వాస్తవం చెప్తున్నా. సూర్యప్రతాప్ రెడ్డి గారు నాకు చాలా క్లోజ్గా ఉండాలి మేము. దీనికి సంబంధం ఏముంటుంది? రాజకీయాలకు ఫ్రెండ్షిప్కి సంబంధం ఉండదు. ఆ సంబంధం వల్ల అబ్బాయికి కూడా నేను ఒకసారి హెల్ప్ చేశాను. 2004 అనుకుంటా, ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు. 4 అని అయినా గుర్తులేదు, 2004లో కొద్దిగా హెల్ప్ కూడా చేశాను. మేము బాగా హెల్ప్ చేసాం. వాళ్ళ ఫాదర్తో ఉన్నటువంటి సంబంధము అంటే ఫ్రెండ్షిప్. పెద్ద వాళ్ళ ఫాదరు అప్పుడు మేమంతా టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ అప్పుడు టీడీపీలో ఉన్నాడు, మర్డర్ అయిపోయాడు. అలా సానుభూతి ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నాం. మీరు మీది ఎన్ని విమర్శలు ఎన్ని కదా, నన్ను తిట్టించారు, విన్నారా మీరు? చూశారు లేదు? ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఎవడు పడితే వాళ్ళతో తిట్టించేశాడు. ప్రెస్ మీట్లు పెట్టి. నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు నన్ను తిట్టిన తిట్లు వ్యక్తిగతంగా ఎవరిని తిట్టినలే. బండ బోధులు తిట్టారు. వ్యక్తిగత పరిచయానికి దీనికి రాజకీయాలకి ఏం సంబంధం లేదు. బాలినేని గారితో ఉన్నటువంటి ఒకవేళ వ్యక్తిగత పరిచయం. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని పైకి అంటే ముందుగా మీకు మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి మీరు ఆశిస్తున్నారు. నాకు జనసేన పార్టీలో మంచి భవిష్యత్తు ఉందని అనుకుంటా ఉన్నా. మంచి భవిష్యత్తునే
మంచి భవిష్యత్తు లేకపోయినా నేను ఇంక 20 సంవత్సరాలు బాగా చేయగలను రాజకీయాల్లో, అంత శక్తి ఉంది అనుకుంటున్నాను నేను. ఓకే. ఇక ఈ 20 సంవత్సరాలు అనుకుంటున్నాను నేను. ఒకవేళ భగవంతుడు అంతకన్నా ఎక్కువ ఇస్తే మేబీ చెప్పలేం. 20 సంవత్సరాలు జనసేన పార్టీలోనే ఉంటా, పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటా. డెఫినెట్గా రాజకీయాల్లో ఉన్నంత వరకు ఇంకా జనసేన పార్టీతోనే, పవన్ కళ్యాణ్ గారితో. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి అనుమానం లేదు. పార్టీలో చేరిన పొద్దే నేను ఆ మాట ఇచ్చి చేరాను. కాకినాడ బహిరంగ సభలో నేను బహిరంగ సభలో నేను జాయిన్ అయ్యేది. అక్కడ మాట ఇచ్చాం. ఆయన కూడా అనౌన్స్ చేశారు ఆ రోజు, మధుసూదన్ రెడ్డి గారు 25 సంవత్సరాలు మనతో కలిసి పనిచేస్తారు అని చెప్పాడు ఆయన. ఇప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది, 6వ సంవత్సరం ఇప్పుడు. ఇంకా దాదాపు మాకు ఇక్కడ అనంతపురం జిల్లాలో పనిచేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు న్యాయం చేసేందుకోసం ఖచ్చితంగా గట్టిగా అంటే ప్రయత్నం చేస్తాం. ఏంటంటే ఈ ఉమ్మడి జిల్లాకి ఒక సీటు కూడా రాలేదు కదా, అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అంతా ఒకటే, ఇది నామినేటెడ్ పోస్టులు. మాకు ఎట్లుందంటే ఇప్పుడు క్వశ్చన్లో మమ్మల్ని ఎప్పుడు పొడిచినట్లుంది, మీకు ఒక సీట్ రాలేదు, మీకు అంటే ఒకటి కూడా రాలేదు. నెక్స్ట్ న్యాయం ఏమైనా జరగవచ్చా అని, అంటే మీ జిల్లా వాసులకు కావచ్చు, మీకు కావచ్చు, మీ జిల్లాలో కష్టపడిన నాయకులు జనసేన జిల్లాలో కానీ రాష్ట్రంలో కూడా మీరు అన్నట్లుగా ఎక్కడెక్కడైతే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రాకుండా కొంత ఇబ్బంది పరిస్థితుల్లో రాకుండా పోయిందో అక్కడ అందరికి కూడా డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. డెఫినెట్గా కష్టపడిన వాళ్ళు తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే ఆయన మీద మాకు పూర్తి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. మేము ఫుల్ టైం జనసేనలో ఉండాలనుకుంటాం. మేము న్యాయం జరగలేకుంటే ఒకటి, న్యాయం జరిగితే ఒకటి, అలా మాట్లాడాలనే మా ఆలోచన లేదు. ఎందుకంటే ఖచ్చితంగా పార్టీ మీద నమ్మకం ఉండాలి. ఫస్ట్ పార్టీ అధ్యక్షుడి మీద నమ్మకం ఉండాలి మనకు. ఫుల్ఫిల్గా ఆయన మీద మాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది. కాబట్టి మేము కూడా ఫుల్ టైం జనసేనలో ఉండాలనుకున్నాం. కాబట్టి తప్పకుండా జర్నీలో మంచి పొజిషన్ వస్తుందని మొన్నే అనుకున్నాం. కొన్ని కారణాలు, రాజకీయ కారణాలు, మీకు తెలియదు ఏం లేదు, రాజకీయ కారణాల వల్ల రాలేకపోయింది. భవిష్యత్తులో తప్పకుండా ఉంటుంది. నాకు కూడా ఓపిక ఉంది. ఎందుకు ఓపిక ఉందంటే ఇంకా 20 ఏళ్ళు ఉండాలనుకుంటున్నాను కాబట్టి. ఇంకో విషయం ఏమంటే మనం ఆశాజీవి, మనం ప్రజలకు ఏదో చేయాలనుకున్నాం, రాకపోయినా చేస్తాం. మనం ఇప్పుడు రాలేదు, ఏం ఖాళీగా అయితే కూర్చోలే. నేను మీకు తెలిసే లేదు, మా కార్యకర్తల కోసం నేను డెఫినెట్గా అన్ని స్థాయిల్లో కూడా నేను మా యొక్క మిత్రపక్షాలతో సంబంధాలు అలానే కాదు చేసి న్యాయం చేస్తూ ఉన్నాం. నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసే వ్యక్తి రాజశేఖర రెడ్డి అన్నారు. అవును. నమ్ముకున్న వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఏమో నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోయినారు అనేది ఒక చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని ఒక లేదు. ఇప్పుడు వాళ్ళు లాంగ్ టైం పొలిటీషియన్స్ కాబట్టి మీకు వాళ్ళ గురించి తెలిసిపోయింది. మా పార్టీ మొన్నే అధికారంలోకి వచ్చి 100 days అయింది. మీరు ఒక 2 సంవత్సరాలు చూడండి, తెలుస్తుందా ఆయన నమ్మకుండా ఏ పొజిషన్కి వెళ్తారని. ఒక 2 సంవత్సరాలు చూడండి మీరు. ఇప్పుడు మాకు మా మంత్రులు ఉన్నారు, కందులు దుర్గేష్ గారు ఉన్నారు. ఆయన నమ్మి, ఆయన మాజీ ఎమ్మెల్సీ, ఎంతో కొంత గుర్తింపు ఉండే నాయకుడు అక్కడ, బాగా ఎంతో కొంత మాజీ ఎమ్మెల్సీ ఆయన జనసేనకు వచ్చాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయిపోయారు. పెద్దలు మనోహర్ గారు చూడండి మీరు, ఆయనతో కలిసి రాజకీయాలు చేయాలని చెప్పేసి ఆయన జనసేనలోకి వచ్చాడు. ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రాల స్పీకర్గా పనిచేశారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మంచి పొజిషన్లో మంచి మంత్రిగా గుర్తింపు తెచ్చుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు నమ్మి పార్టీలోకి వచ్చింటే కదా ఇవన్నీ వస్తుంటుంది. మా మిత్రులు పంతం నానాజీ గారు ఎమ్మెల్యే అయ్యారు, నాయకర్ గారు ఎమ్మెల్యే. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది నెక్స్ట్. అంటే ఇంకా మీరున్నారు కదా నమ్ముకున్న వాళ్ళందరూ, అట్లా తప్పకుండా సార్ డెఫినెట్గా 100% న్యాయం జరుగుతుంది. నన్ను చూస్తేనే మీకు తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. అంటే మీరు ఎక్కడైనా నాలో టికెట్ రాలేదు అని నిరుత్సాహం ఉన్నానా? చెప్పండి. నిరుత్సాహం అని కాదు, మీరు 94 నుంచి ఇప్పుడు రేగంటపల్లి మోదీ నుంచి సిలకమాసూరు డైనారు కానీ ఎమ్మెల్యే కాలేదు అంత అంతే కదా. దాని తర్వాత ఏమి కాలేదు కదా అనేది అట్లంటే అట్లవుతుంది. కానీ మనం మనకి ఏదో ఉంటుంది, కానీ ఇది కూడా రాసి పెట్టండి అలా. ఓకే. ఇప్పుడు ఈసారి టికెట్ రాలేదని నేను కూడా నమ్మలేకపోతున్నాను చెప్పాను కదా నీకు. నేను నమ్మలేకపోతున్నాను అని. ఇప్పుడు నేనైతే నమ్మలేకపోతున్నాను 100%, దాంట్లో అనుమానం లేదు. కానీ అక్కడ నిరుత్సాహపడలే నేను. ఎందుకు నిరుత్సాహపడలే? సరే మనకి ఇక్కడ లేదు, దాన్ని మనం ఏం చేయలేం కదా. మనం ఒకటి తెలుస్తాం, భగవంతుడు ఒకటి తెలుస్తాడు. మనం ఒకటి తెలిసాము, డెఫినెట్ అనుకున్నాం, రాలే. కానీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇంకా రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నాం. రిటైర్మెంట్ అనేది లేదని చెప్పేది నా జీవితానికి. రిటైర్మెంట్ క్వశ్చనే లేదు. కాబట్టి నాకేమి పెద్దగా టెన్షన్ కూడా లేదు.
ఈసారి కాకుంటే 2 సంవత్సరాలు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత రావచ్చా అయితే? చెప్పలేం, ప్రజాప్రతినిధి అంటే మేము రావచ్చు అంటున్నది. డెఫినెట్గా 2 సంవత్సరాల తర్వాత 2 కాకుండా 2.5 అనుకోబ్బా. ఒకవేళ నువ్వు ఇంకొక 6 నెలలు పెంచుకో, మళ్ళీ ఎందుకైనా మంచిది. బై మిస్ అయితే మళ్ళీ మిస్ఫర్ అయితే మళ్ళీ మీరేమో నేను 2 నెలలకు వచ్చి మీకేం రాలేదు ఏం చెప్పేది. నేను 2.5 సంవత్సరం అనుకో, 3 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకుని వచ్చి మాట్లాడు, మామూలు మాట్లాడు, కానీ ఈ విషయం పైన అంటే డెవలప్మెంట్ గురించి డెఫినెట్గా మళ్ళీ ఇది తప్పకుండా డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. తప్పకుండా మీరు చూడండి, ఇక్కడ ధర్మవరంలోకి అయితేనేమి డెవలప్మెంట్ గురించి జనసేన నాయకులకి నమ్ముకున్న వాళ్ళకి ఏ విధమైన న్యాయం జరిగింది అంతే. ఈ 2 దాని మీద మీరు 2.5 సంవత్సరం తర్వాత, అంటే మధ్యలో వేరే ఇంటర్వ్యూలు చేయండి, ఈ క్వశ్చన్లు మాత్రం 2.5 సంవత్సరం తర్వాత ఏంటి ఖచ్చితంగా న్యాయం జరిగి ఉంటుంది. ఇక్కడ నన్ను నమ్ముకున్న వాళ్ళకి జరుగుతుంది, అక్కడ పవన్ కళ్యాణ్ నమ్ముకున్న ఆయనకు జరుగుతుంది. ఓకే, వాళ్ళకు కూడా జరుగుతుంది, నమ్ముకున్న వాళ్ళకు కూడా జరుగుతుంది, డెఫినెట్ జరుగుతుంది. కానీ ఏ విధంగా జరుగుతుంది అనేది కొద్ది టైం పడుతుంది, కొద్ది అంటే ఈక్వేషన్స్ ఉంటాయి కదా మీరు రాజకీయాల్లో, ఇక తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీరు కూడా బాగా మంచి పొజిషన్లో ఉన్నారు సార్ అంటారు వద్దు గ్యారెంటీగా. ఓకే, మీరు అప్పటి నుంచి చూస్తున్నారు, ఇప్పుడు అట్లే ఉండా, ఇది నుంచి మళ్ళీ వేరే పొజిషన్లోకి వెళ్ళిపోతాం గ్యారెంటీగా. ఓకే, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.